Praise the Lord. ప్రభుకు స్తోత్రం. Shall we open our Bibles to 1 Thessalonians chapter 4? అనేక పరిశుద్ధ గ్రంథములను మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వైపుగా తిప్పుకుందాం. And read from verses 16 to 18. 16వ వాక్యం మొదలుకొని 18వ వాక్యం వరకు చదువుకుందాం. ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. For the Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trump of God, and the dead in Christ shall rise first. That we which are alive and remain shall be caught up together with him in the clouds to meet the Lord in the air, and so shall we ever be with the Lord. Wherefore comfort one another with these words. Praise the Lord. ప్రభుకు స్తోత్రం. As we all know, we are going to study the Word of God in the light of a central theme, namely the last days. ఈ యొక్క దినములలో చివరి దినములు అనే శీర్షిక మీద మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించబోచున్నాం అనే కార్యమును ఎరిగి ఉన్నాం. I would first of all like to define that term, the last days. చివరి దినములు అనే ఈ యొక్క పదమును నేను వివరించగోరుచున్నాను. What do we mean by the last days? చివరి దినములు అనగా ఏమిటి? One thing we must clarify, it does not mean that this world is going to end very soon. ఈ యొక్క లోకము అతి త్వరలో నాశనము కాబోతున్నది అనే కార్యాన్ని కూడా నేను మరొకసారి మీకు నిశ్చయం చేయబోచున్నాను. This world is going to go on for many years. చాలా సంవత్సరముల వరకు ఈ యొక్క భూమి ఈ రీతిగానే ఉండును. But something terrible, very terrible is going to happen very soon. కానీ అతి త్వరలో అతి భయంకరమైన కార్యములు ఈ లోకములో సంభవించబోచున్నవి. It is going to be one of the happiest moments of history for one group of people. కానీ ఒక గుంపు జనులకు చరిత్రలో అతి సంతోషభరితమైన క్షణములుగా అవి మార్చబడును. And for another group of people it's going to be the saddest moment in history. అదే సమయంలో చరిత్రలోనే అతి భయంకరమైన దుఃఖకరమైన దినములుగా క్షణములుగా ఒక గుంపు వారికి కనబడును. Jesus came down once 2000 years ago and lived in this world for 33 and a half years. 2000 సంవత్సరములకు ముందుగా యేసుక్రీస్తు ఒక్కసారి ఈ యొక్క భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాల కాలము ఆయన జీవించి ఉన్నాడు. That's called his first advent. అది ఆయన యొక్క మొదటి ప్రత్యక్షత. One man of God defined Christianity as not a religion but a wedding proposal. ఒక మనిషి క్రైస్తవ మార్గమును క్రైస్తవ మతమును ఒక మతముగా చెప్పట్లేదు, కానీ అది ఒక వివాహ నిశ్చయముగా చెప్పుచున్నాడు. It is God stretching out his hands towards mankind and asking mankind, will you marry me? యేసుక్రీస్తు మానవాళి వైపుగా తన యొక్క చేతులను చాపి మీరు నన్ను వివాహం చేసుకుందురా అనే విధముగా ఆయన తన యొక్క ఉద్దేశంను బయలుపరచుటను గురించి చెప్పుచున్నాడు. It is with that intention that Jesus came down the first time. మొదటిసారి అటువంటి ఉద్దేశముతోనే యేసు వచ్చి ఉన్నాడు. He looked for a relationship with mankind. మానవాళితో ఆయన సంబంధమును కోరి వచ్చి ఉన్నాడు. He didn't want to distance himself from mankind. మానవాళి నుండి తాను దూరమును కోరి ఆయన రాలేదు. But the sad truth is that the Bible says he came down to his own, but his own received him not. కానీ ఒక దుఃఖకరమైన సత్యం ఏమిటి అనగా వాక్యం చెప్పుచున్నది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, వారైతే ఆయనను అంగీకరించలేదు. This world was made by him, but when he came to the world knew him not. ఈ లోకము ఆయన మూలముగా కలుగజేయబడి ఉన్నగా ఈ లోకము యొద్దకు ఆయన రాగా ఆయనను ఈ లోకం అంగీకరించలేదు. But there have been a small group of people throughout history that has understood him and responded to him correctly and have developed a relationship with him. చరిత్రంతయు మనము పరిశీలించినప్పుడు చరిత్రలోని ప్రతి సందర్భంలోనూ ఒక గుంపు జనులు వారు దేవుని ఎరిగిన వారుగాను ఆయనకు సమీపస్తులుగా మార్చబడి ఆయనతో సంబంధమును పెంచుకున్న వారుగా కనబడుచున్నారు. So Jesus came for the first time 2000 years ago to establish a relationship with mankind. 2000 సంవత్సరములకు ముందుగా యేసుక్రీస్తు మానవులతో మనుషులతో సంబంధమును కలిగించుకొను నిమిత్తమై ఆయన వచ్చి ఉన్నాడు. That relationship has been growing and it is going to reach a peak. ఆ యొక్క సంబంధం అన్నది
పెంచబడుచు అది శిఖరాగ్రమునకు చేరును. A group of people have been growing in that relationship with Jesus, and that relationship, when it reaches the peak, that these people will be called the bride of Jesus. ఒక గుంపు జనులైతే యేసుక్రీస్తుతో తమ యొక్క సంబంధమును పెంచుకొనుచు ఉన్నారు. ఈ సంబంధం అన్నది అత్యున్నతమైన స్థానముకు చేరినప్పుడు యేసు వారి నిమిత్తమై వచ్చును. They will be called the bride of Jesus. వారు యేసుక్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా పిలువబడుదురు. And when that bride is ready and has reached that peak of her relationship with him, ఆ యొక్క పెండ్లి కుమార్తె యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధంలోని అత్యున్నతమైన స్థానముకు చేరినప్పుడు Jesus will return a second time. యేసుక్రీస్తు రెండవసారి వచ్చును. He is going to come down a second time, not to live on this earth like he lived the first time. రెండవసారి యేసుక్రీస్తు వచ్చినది మొదటిసారి ఆయన ఇక భూమి మీద జీవించినట్లుగా జీవించు నిమిత్తమై రాబోవటలేదు. He is going to come to take away that group of people that have become his bride. తన పెండ్లి కుమార్తెగా మార్చబడినటువంటి ఆ గుంపు వారిని తనతో పాటు తీసుకుని వెళ్ళబోవు నిమిత్తముగానే ఆయన రాబోచున్నాడు. All that I am saying now is recorded in the Bible. నేను చెప్పుచున్నటువంటి ఈ మాటలన్నీ వాక్యంలో పదిలపరచబడినవి. So to summarize, Jesus is going to come again a second time, not to live on this earth. He will come in mid-air and he will take away a group of people. He will disappear, they will disappear also. నేను మాట్లాడబోతున్న మాటలను క్లుప్తీకరించుచున్నాను. యేసుక్రీస్తు రెండవసారి ఎందుకు రాబోచున్నాడు అనగా, ముందు వచ్చిన రీతిగా ఆయన ఇక భూమి మీద జీవించు నిమిత్తమై రాబోవటలేదు, కానీ తన పెండ్లి కుమార్తెగా మార్చబడిన వారిని తనతో పాటు తీసుకొని వెళ్ళబోవు నిమిత్తముగానే రెండవసారి రాబోచున్నాడు. So the first time Jesus came with a wedding proposal to want a group of people to marry him. The second time he is going to take away a group of people to marry him. యేసుక్రీస్తు మొదటిసారిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వివాహాన్ని యొక్క ప్రతిపాదనతో ఉద్దేశముతో ఆయన భూమి మీదకి వచ్చినాడు. రెండవసారి ఆయన రాబోచున్న ఉద్దేశము తన పెండ్లి కుమార్తెగా ఉన్న వారిని తనతో పాటు తీసుకొని వెళ్ళబో నిమిత్తముగా ఆయన రాబోచున్నాడు. This second coming is going to be a major event in history. ఈ యొక్క రెండవ రాకడనున్నది ఈ యొక్క చరిత్రలోనే అతి ముఖ్యమైన ఘట్టముగా మార్చబడబోచున్నది. Just like the first coming of Jesus divided history into BC and AD. ఏ విధముగా యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, మొదటి ప్రత్యక్షత లేకపోతే మొదటిసారిగా ఆయన వచ్చినది ఈ యొక్క చరిత్రను క్రీస్తు శకముగాను క్రీస్తు పూర్వముగాను ఏ రీతిగా విభజించి ఉన్నదో, The second coming of Jesus is also going to divide history. అదే విధముగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కూడా చరిత్రను రెండుగా విడదీయబోచున్నది. Not by a historical nomenclature like AD and BC. చరిత్రపరమైనటువంటి పేర్లతో నామములతో ఈ విధముగా క్రీస్తు శకము క్రీస్తు పూర్వమని ఈ విధముగా విభజించబోవటలేదు. The second coming of Jesus is going to bring about drastic, terrible changes on this planet Earth. ఈ యొక్క భూగ్రహము మీద యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడనది భయంకరమైన సంభవములకు అది చోటు చేయబోచున్నది. So those changes are taking place right now gradually and will reach a peak after Jesus comes. ఇటువంటి మార్పులన్నీ ఈ దినములలో కొద్దిగా అవి సంభవించుచున్నవి. యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందుగా అవి అత్యున్నతమైన శిఖరాగ్రముకు చేరును. The Bible prophesies that there are going to be climatic changes. వాక్యం చెప్పుచున్నది వాతావరణములో మార్పులు. The system of government is going to change. ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు. If you look at the chart that is behind me, నా వెనుకగా ఉన్నటువంటి ఈ యొక్క పటమును చూచినప్పుడు there is a symbol here, ఇక్కడ ఒక చిహ్నం ఉన్నది. and beneath there's a pyramid, and beneath the pyramid are three words in Latin. దానిలో ఒక పిరమిడ్ ఆకారంలో ఒక ఆకారం ఉన్నది. దానిపైన లాటిన్ భాషలో కొన్ని పదములు ఉన్నవి. It's written there, Novus Ordo Seclorum. ఇటువంటి ఒక మాట అక్కడ కనపడుచున్నది. Novus Ordo Seclorum. నోవస్ ఆర్డో సెక్లోరం. Those are three Latin words. అవి లాటిన్ భాషలోని మూడు పదములు. It means new world order or new form of government is coming. ఒక క్రొత్త ప్రభుత్వ వ్యవస్థ రాబోచున్నది. So this symbol appears on the back side of the $1 US dollar bill. యుఎస్ డాలర్ అమెరికా రాష్ట్రంలోని వారి $1 యొక్క నోటు వెనుక భాగంలో ఇది కనబడును. So there are a group of people who are going to facilitate all this happening. ఒక గుంపు జనులు
ఇటువంటి వ్యవస్థ వచ్చు నిమిత్తమై వారు కార్యములను సులభతరం చేయుచున్నారు. A dictator is going to come and rule this whole earth. ఒక నియంత ఈ భూమి మీదకి వచ్చి లోకమంతటిని ఏలుబడి This చేయబోచున్నాడు. new form of government is not just going to be an Indian government or a Sri Lankan government or an American government. It's going to be a global government. ఈ యొక్క క్రొత్త ప్రభుత్వ వ్యవస్థ అన్నది అది ఒక భారతదేశ ప్రభుత్వముగానో లేక శ్రీలంక దేశ ప్రభుత్వముగానో లేక వేరే ఏ దేశ ప్రభుత్వముగానో ఉండదు, కానీ అది సర్వలోకంలోని ప్రభుత్వముగా ఉండును. So changes in climate will take place. వాతావరణంలో మార్పులు సంభవించును. Changes in government will take place. ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకొను. Laws will change. చట్టములు మార్చబడును. Our freedom is going to change. We human beings, we are going to lose our freedom because the dictator is going to be so powerful. మన యొక్క స్వాతంత్రము తీసివేయబడును అనగా మన యొక్క స్వాతంత్రపు హక్కులను మనం కోల్పోవుదము. నియంత అనేవాడు అధికారముతో మనం ఏలుబడి చేయును. Moral laws will change. That means what was formerly called good will be called evil. What was formerly evil will be called good. నైతిక చట్టములనేవి అవి మార్చబడును అనగా ఏది చెడుగా ఉన్నదో అది మంచిగా పిలువబడును, ఏది మంచిగా ఉన్నదో అది చెడుగా పిలువబడును. Today there are many religions on this earth. ఈ యొక్క దినములలో ఈ లోకములో అనేక మతములు ఉన్నవి. But very soon a new religion is going to come. కానీ అతి త్వరలోనే ఒక క్రొత్త మతము పుట్టబోచున్నది. A new economic system is going to emerge. ఒక క్రొత్త ఆర్థిక వ్యవస్థ ఉద్భవించబోచున్నది. And everything that entertains mankind today is going to cease, and what is entertaining is going to become danger. మానవుని ఆహ్లాదపరిచే సంతోషపరిచేటటువంటి ఈ కార్యములన్నీ అతి త్వరలో మూసివేయబడును. ఈ ఆహ్లాదపరిచే ఈ కార్యములన్నీ మానవునికి ప్రమాదభరితముగా మార్చబడును. The educational system is going to change. ఆ విద్యా వ్యవస్థ మార్చబడును. The population is going to be heavily reduced. జనాభా అన్నది అత్యంత వేగముగా అది అదుపు చేయబడును. There's going to be untold damage to a lot of human beings and buildings because of warfare and natural calamities. యుద్ధముల మూలముగాను ప్రకృతి వైపరీత్యముల మూలముగాను మానవులకును అనేక పెద్ద పెద్ద భవనములకును ఎదురు చూడనటువంటి ప్రమాదములు సంభవించును. So during the days of Jesus' second coming, all these are going to happen. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందుగా ఈ కార్యములన్నీ సంభవించును. The second coming of Jesus is going to be a split second event. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడనది ఒక క్షణములోని వంతులోని అది సంభవించును. It's the shortest event in history but the greatest event in history. చరిత్రలోనే అతి తక్కువ సమయములో చోటు చేసుకోబోయే సంఘటన, కానీ చరిత్రలోనే అతి ముఖ్యమైన సంఘటన. The period before the second coming of Jesus is what we call the last days. కావున యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందుగా ఏదైతే కనబడుచున్నవో ఆ కాలఘట్టముని ఆఖరి దినములు అని పిలుచుచున్నాం. As I told you, we are going to see how these things are happening in our days itself. మన దినములలోనే ఈ కార్యములన్నీ ఏ విధముగా సంభవించునో మనం చూడబోచున్నాం. Now we are going to see two reasons why this topic is relevant for us. ఏ విధముగా ఈ కార్యము మనతో సంబంధపరచబడినది అనే కార్యాన్ని మనము రెండు కారణముల మూలముగా చూడబోచున్నాం. One, we are going to prove to you these days that we are living in these last days. మనము ఈ ఆఖరి దినములలో జీవించుచున్నాము అని మనము రుజువు చేయబోచున్నాం. Today many people, even Bible reading Christians, feel that the coming of Jesus is far, far away, many years from now. ఈ దినాలలో అనేక మంది క్రైస్తవులు, విశేషముగా పరిశుద్ధ గ్రంథమును బాగా చదివేటటువంటి క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ చాలా దినముల తర్వాతనే వచ్చునని అనుకుంటున్నారు. Many feel that the world is getting better and better. లోకం అనేది అది మెరుగు చేయబడుచున్నది అనే వారు అనుకుంటున్నారు. In fact, I got a phone call from US from some months ago. One young brother was saying, how do we say that Jesus is going to come soon, because you know the wars have reduced. కొన్ని నెలలకు ముందుగా అమెరికాలో నుండి ఒక సహోదరుడు నాకు ఫోన్ చేసి ఉన్నాడు. ఆ సహోదరుడు అంటున్నాడు, మీరు ఏ విధంగా చెప్పగలరు యేసుక్రీస్తు యొక్క రాకడ త్వరగా ఉండబోతున్నదని? భూమి మీద యుద్ధాలన్నీ చాలా తగ్గిపోయాయే. We are going to see that we are living in the last days. It is in our days that Jesus is going to come again, not 50-60 years from now. మనము
యేసుక్రీస్తు మనముండబోతున్నటువంటి ఈ దినములలోనే ఆయన రాబోచున్నాడు అనే కార్యమును మనం చూడబోచున్నాం. ఆయన ఏదో 50-60 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు అని మనము అనుకోవట్లేదు. One by one, repeatedly, we're going to see many things happening in the world based on the word of God, so that we can say that most of us seated here are going to be alive when Jesus comes. దేవుని యొక్క వాక్యాధారముగా సంభవించబోచున్నటువంటి అనేక కార్యములను మనం పరిశీలించబోచున్నాం. ఈ సంభవము, ఈ సంఘటన జరిగేటప్పుడు మనలో చాలా మందిని ప్రాణముతోనే ఉండబోతున్నాం. That's why we have chosen this topic. అందు నిమిత్తముగానే ఈ అంశమును మనం ఎన్నుకొని ఉన్నాం. The second relevance of this topic, ఈ యొక్క అంశము యొక్క రెండవ సంబంధం ఏమిటి? the Bible speaks about many periods of time. వాక్యమన్నది అనేక కాలఘట్టములను గురించి చెప్పుచున్నది. It speaks of the former eternity when nothing exists in this world, in this universe, except God. ఈ విశ్వములో ఏదియూ లేనటువంటి దేవుడు మాత్రమే ఉన్నటువంటి ఆది నిత్యమును గురించి వాక్యం చెప్పుచున్నది. It speaks of the time when the angels were created. దూతలు కలుగజేయబడిన కాలమును గురించి వాక్యం చెప్పుచున్నది. It speaks of the time when man was created and he lived without sin. మానవుడు కలుగజేయబడినటువంటి కాలమును, అతడు మానవుడు పాపముతో లేని కాలమును గురించి వాక్యం చెప్పుచున్నది. It speaks of that period after man fell into sin. మానవుడు పాపములో పడిపోయిన కాలమును గురించి చెప్పుచున్నది. It speaks of the time when Jesus lived on this earth. యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించిన కాలమును గురించి వాక్యం చెప్పుచున్నది. This Bible speaks of the time when the first century apostles, when the church started being in motion. ఆది కాలంలో మొదటి శతాబ్దములో అపోస్తలులు ఈ భూమి మీద సంచరించిన దినములు, సంఘము ప్రారంభించబడిన దినములను గురించి వాక్యం చెప్పుచున్నది. It speaks of our times in which we are living in. మనము జీవించుచున్న ఈ దినములను గురించి కూడా వాక్యము తేటగా చెప్పుచున్నది. It speaks of the time when Jesus, after Jesus comes the second time. యేసుక్రీస్తు రెండవసారి వచ్చిన పిదప ఈ భూమి ఏ విధముగా ఉండబోతున్నదో దాన్ని గురించి కూడా వాక్యం చెప్పుచున్నది. It speaks of a time when Jesus is going to rule as a person on this planet earth. He's going to be physically present for 1000 years on this earth. ఒక వ్యక్తిగా శరీరాకారముతో యేసుక్రీస్తు ఈ భూమి మీద ఏలుబడి చేయబోయే 1000 సంవత్సరముల గురించి వాక్యం తేటగా చెప్పుచున్నది. Finally, the Bible speaks of the time when this whole universe is going to disappear and we are going to be living with God forever and ever. ఈ సమస్త విశ్వాంతరాలము నాశనము చేయబడి మనము నిత్యానిత్యము మన యేసుతో పాటు జీవించబోయే ఆ కాలమును గురించి కూడా వాక్యం చెప్పుచున్నది. Now listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. So many periods of time the Bible speaks about. ఈ విధముగా పరిశుద్ధ గ్రంథము అన్నది అనేక కాలములను గురించి చెప్పుచున్నది. But the Bible speaks about the last days, about our days, more than any other period of time. మిగిలిన ఇతర కాలముల కంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అన్నది మనము జీవించుచున్నటువంటి ఈ ఆఖరి దినముల గురించి అతి ఎక్కువగా చెప్పుచున్నది. Imagine how lucky we are in one sense to be in that period of history which the Bible speaks most about. బైబిల్ గ్రంథము అత్యధికముగా చెప్పుచున్నటువంటి ఈ యొక్క ఆఖరి దినములోనే ఈ కాలములో మనం జీవించుచున్నాం. మనం ఎంత అదృష్టవంతులం. For example, ఉదాహరణకు if you turn to Genesis chapter 49 and read verse 1. ఆది కాండము 49వ అధ్యాయము మొదటి వాక్యమునందు, This is where the early Bible days, we read of the early Bible days, then itself we read about the last days. ఈ యొక్క వాక్యమునది ఆది పరిశుద్ధ గ్రంథపు యొక్క దినములుగా చెప్పుచున్నది. ఆ యొక్క దినములలోనే చివరి దినములు అనే మాట ఉపయోగింపబడినది. Read verse 1. మొదటి వాక్యం, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. And Jacob called unto his sons and said, Gather yourselves together, that I may tell you that which will befall you in the last days. So here itself we read about the last days. ఇక్కడనే మనం అంత్య దినములు అని చూస్తున్నాం. If you read Isaiah chapter 2 and verse 2. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వాక్యం, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. And it shall come to pass in the last days that the mountains of the Lord's house shall be established in the top of the mountains and shall be exalted above the high hills, and all nations shall flow unto it. These verses that we read just now were written 2500 3000 years ago. ఈ యొక్క మనం చదివినటువంటి యొక్క వాక్యములను అవి
దాదాపు 2500 దాదాపు 3000 సంవత్సరాలకు ముందుగా రాయబడిన మాటలు. Just imagine someone who lived 3500 years ago is writing about our days. 3500 దాదాపు 3500 సంవత్సరములకు ముందుగా జీవించిన వ్యక్తి మనము జీవించుచున్నటువంటి ఈ అంత్య దినమును గురించి వ్రాయుచున్నాడు. A saint of God called St. Paul, a few years after Jesus, he also wrote about the last days. యేసుక్రీస్తు మరణించినటువంటి పరమునకు ఆరోహమైన కొద్ది దినముల పిదప వచ్చినటువంటి అపోస్తలుడైన పౌలు కూడా అతడు కూడా ఈ యొక్క అంత్య దినములు అని రాయుచున్నాడు. 2 Timothy chapter 3 in verse 1. 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి వాక్యం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. This know also that in the last days perilous times shall come. So verses like these and many more verses are speaking about our days. కావున అనేక వాక్యములు ఈ విధముగా మనమున్నటువంటి ఈ అంత్య దినములను గూర్చి చెప్పుచున్నవి. So this topic is a very contemporary relevant topic. కావున ఈ యొక్క అంశం అన్నది మనతో చాలా సంబంధమైనటువంటి సమీపమైనటువంటి అంశము. 1, we are living in the last days. 2, the Bible has the most to say about the last days. మొదటిది మనము ఈ అంత్య దినములలో ఇప్పుడు జీవించుచున్నాం. రెండవది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉన్నది ఈ అంత్య దినముల గురించి అతి ఎక్కువగా చెప్పుచున్నది. Now, I'm going to give you 3 reasons why this topic is so important to us and why we are speaking about the last days to you. ఈ యొక్క అంత్య దినములు అనే ఈ యొక్క అంశమును గురించి మేము ఎందుకు మాట్లాడుచున్నాము లేక ఈ యొక్క అంశము మనకు ఎందుకు ముఖ్యము అనే 3 కారణాలు మీతో చెప్పగోరుచున్నాను. One thing that I must know as a preacher and one thing that you must know as a listener. ప్రసంగికునిగా మొదటిగా నేను తెలుసుకోవాల్సిన కార్యము, వినుచున్న వారిగా మీరు తెలుసుకోవాల్సిన కార్యము. We are not here to give you some new information and you are not here to listen to some new information. ఏదో క్రొత్త సమాచారమును మీకు చెప్పు నిమిత్తమై మేము ఇక్కడ లేము. క్రొత్త సమాచారమును విను నిమిత్తమై మీరు ఇక్కడ లేరు. In the first century, when St. Paul was a preacher, there were a group of people in Greece, philosophers, Athenians, and they always liked to listen to something new. గ్రీకు దేశస్థులను ఏథెన్సు వారును ఆ యొక్క దేశంలో తత్వజ్ఞానులు కొంతమంది అపోస్తలుడైన పౌలు ఉన్న దినములలో ఉండిరి. Read Acts 17:21. అపోస్తల కార్యములు 17:21. For all the Athenians and the strangers which were there spent their time in nothing else but either to tell or to hear something new. ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. By nature, we all like to listen to something new. మన యొక్క స్వభావ సిద్ధముగానే క్రొత్త కార్యములు వినుటకు చాలా ఆసక్తి చూపుతాం. But we are not here just to fill your head with some new information. క్రొత్త సమాచారములతో మీకు మెదడును నింపు నిమిత్తమై మేము ఇక్కడికి రాలేదు. So there are 3 reasons why we have chosen this topic. ఈ అంశమును ఎందుకు ఎన్నుకొని ఉన్నాం అనే 3 కారణాలు మీకు చెప్పగోరుచున్నాను. 1, this is a wake up call. మొట్టమొదటిగా ఇది ఒక మేలుకొల్పు పిలుపు. About 30 years ago, I had a dream. 30 సంవత్సరములకు ముందుగా నేను ఒక స్వప్నం చూచి ఉన్నాను. In that dream, many people were sleeping in the open field. ఆ యొక్క స్వప్నంలో ఒక పొల ఒక మైదానంలో ఒక ప్రదేశంలో చాలా మంది నిద్రపోతున్నారు. Suddenly black clouds started covering the sky. హఠాత్తుగా కొద్దిగా ఒక నల్లటి మేఘములు ఆ యొక్క మైదానమును కప్పుచూ ఉన్నవి. Suddenly fighter planes started shooting out of the sky. అదే సమయంలో యుద్ధ విమానాలు ఆ యొక్క విమానములు ఎగురుటకు ప్రారంభించి ఉన్నవి. So I woke up from amongst the sleepers and I saw people around me. I started tapping them like, wake up, something dangerous is happening, war is taking place. నిద్రపోవచ్చున్న వారి మధ్యలో ఉన్నటువంటి నేను హఠాత్తుగా మేల్కొని ప్రక్కన ఉన్న వారిని లేపుచు లేవండి ఒక భయంకరమైన సంభవములు సంభవించబోచును అని చెప్పి ఉన్నాను. And many did not wake up. చాలా మంది లేవలేదు. Many woke up but they were just stretching themselves and yawning.
చాలా మంది మేల్కొని ఉన్నారు, కానీ ఈ విధంగా శరీరాన్ని ఇదిలించుకుంటూ వాళ్ళు ఇంకా ఆవలిస్తూనే కూర్చున్నారు. And then I woke up from that dream. నేను ఆ యొక్క స్వప్నం నుండి మేల్కొన్నాను. And I think this sermon today is a fulfillment of that dream. నేను అనుకుంటున్నాను ఈ యొక్క ప్రసంగము ఆ యొక్క స్వప్నం యొక్క నెరవేర్పు అనుకుంటున్నాను. God has called me to wake many people who are sleeping to help them realize that we are in the last days. ఈ యొక్క ప్రసంగముల మూలముగా నిద్రపోవచ్చున్నటువంటి అనేకులు వారు తమ యొక్క చివరి అంత్య దినములలో ఉన్నారు అనే కార్యమును వారికి జ్ఞాపకం చేసి వారిని లేపుచున్నానని అనుకుంటున్నాను. So the first reason why we are speaking this topic to you is so that you might not continue sleeping, so that you might not just get up and yawn and go back to sleep, that you might wake up to action. మొదటి కారణం ఏమిటి అనగా, మీరు ఇంకను నిద్రించుచున్న వారుగానే ఉండకూడదు. ఒకవేళ నిద్ర మేల్కొని ఇంకను ఆవలిస్తూ కూర్చుండు వారుగా ఉండకూడదు, కానీ మీరు జాగృతులుగా కనబడి మేల్కొని వారుగా కనబడాలనేది మొదటి కారణం. Before I go to the second reason, I want to tell you one thing. రెండవ కారణానికి వెళ్ళబోటకు ముందుగా ఒక కార్యం మీతో చెప్పగోరుచున్నాను. The real bride who's ready to meet Jesus, who loves Jesus, does not need to be woken up with a meeting like this. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో కనబడబోయేటటువంటి నిజమైన పెళ్లి కుమార్తె ఇటువంటి ప్రసంగముల మూలముగా లేచేటటువంటిది కాదు. She is already awake. ఆ యొక్క పెళ్లి కుమార్తె ఇప్పటికే మేల్కొని ఉన్నది. This is actually in a sense a second grade meeting to wake up sleeping people. కావున నిద్రపోయేటటువంటి వారిని మేల్కొల్పు నిమిత్తముగానే ఇటువంటి కూటములు. So that's the first reason we are conducting this meeting. కావున ఈ మొదటి కారణముతోనే ఈ యొక్క కూటములు మేము జరిపించుచున్నాం. The second reason, రెండవ కారణం, as we wake up, we must also develop what is called a prophetic perspective, outlook towards this world, towards life. ఈ విధముగా మేల్కొనేటువంటి మనము ఈ లోకము పట్ల మనక ప్రవచన సారమైనటువంటి దృక్పథమును పెంచుకోవాలి. In other words, we must begin to look at things through God's eyes, realizing we are living in the end times. కావున మనం దేవుని యొక్క దృష్టిలో మనము ఈ యొక్క అంత్య దినములలో జీవించుచున్నాము అని మనం చూచువారముగా ఉండాలి. In other words, we must realize that things are not getting better and better as some people view this world. We should look at it prophetically, and we should realize that the world is getting more and more dangerous to live in. ఈ లోకము అంతకంతకు మెరుగు చేయబడుచున్నది అని కొంతమంది అనుకొనుచున్న రీతిగా మనం అనుకోకూడదు, కానీ ఈ లోకము నానాటికి ప్రమాదభరితముగా మార్చబడుచున్నది అని మనము తెలుసుకుని వారముగా ఉండాలి. The two reasons. One is to wake ourselves up. మొదటి కారణము మనతో పాటు మనము మేల్కొని వారముగా ఉండాలి. Two, we must develop a prophetic way of looking at this world. It's not getting better, it's getting worse. రెండవ కారణం అన్నది ప్రవచన సారాంశముగా ఈ లోకము మెరుగు చేయబడుచున్నది కాక ఇది ప్రమాదభరితముగా ఉన్నది అని మనం తెలుసుకోవాలి. The third reason, మూడవ కారణం, we told you Jesus is coming the second time to snatch away his bride. మేము చెప్పి ఉన్నాము, యేసుక్రీస్తు తన యొక్క పెళ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళు నిమిత్తమై రాబోచున్నాడని. We need to prepare ourselves. మనంతకు మనము దాని ఆ యొక్క రాకడకు సిద్ధపడాలి. All Christians won't go when Jesus comes. క్రైస్తవులందరూ యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు వెళ్ళబోట్లేదు. All born again Christians won't go when Jesus comes. కొత్తగా జన్మించిన క్రైస్తవులందరూ వారు యేసుక్రీస్తు రాకడలో వెళ్ళబోట్లేదు. Even Pentecostal Christians won't go when Jesus comes. పెంతెకోస్తు క్రైస్తవులు కూడా అందరూ యేసుక్రీస్తు యొక్క రాకడలో వెళ్ళబోట్లేదు. Just because I'm preaching this and I know so many things about Jesus coming, it doesn't mean I will go when Jesus comes. నేను ప్రసంగించుచున్నాననియు అనేక కొత్త కార్యములు నాకు తెలుసుననియు చెప్పుచున్నాననియు నేను ప్రభు యొక్క రాకడలో వెళ్ళబోటలేదు. There's so many conditions to be fulfilled for us to become the bride of Christ. కావున మనం ప్రభు యొక్క పెండ్లి కుమార్తెగా మార్చబడు నిమిత్తమై అనేక కార్యములు కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. So it is very important that in these last days we must also get ready as we listen to the fact that we are living in the end times. కావున ఈ యొక్క అంత్య దినములలో చివరి దినములలో మనం జీవించుచున్నామన్నటువంటి ఈ యొక్క నిజమును మనము తెలుసుకొనగానే మనలను మనం సిద్ధపరచుకుని వారముగా ఉండాలి. So my prayer is that as we listen to these words, may the Lord wake us up and may we wake ourselves up. కావున ఈ యొక్క మాటలు నేను చెప్పుచుండగానే దేవుని వైపుగా నా యొక్క మొర ఏమిటి అనగా, నేను మేల్కొనడం మాత్రమే కాదు కానీ మనము మేల్కొని ఆయన రాకడకు సిద్ధపడు వారముగా ఉండాలి. Today there are more than 700 crore people on this planet. ఈ యొక్క భూగ్రహం మీద ఈ దినములలో
దాదాపు 700 కోట్లకు పైగా జనాభా ఉన్నది. The Bible predicts that everyone is walking straight into a snare for their lives. వాక్యం చెప్పుచున్నది ప్రతి ఒక్కొక్కరును వారు అనుకోకుండా వారు ఎరుగని వారుగానే ఒక ఊరి దిశగా ఊరిలోనికి వెళుచున్నారు. It looks like it's getting better and better. వారు ఆ యొక్క కార్యములు అంతకంతకు మెరుగు చేయబడుచున్నదిగానే వారికి కనపడుచున్నది. But the Bible says suddenly a snare is going to trap everyone. కానీ వాక్యం చెప్పుచున్నది అనుకోనని విధముగా హఠాత్తుగా ఉరి వచ్చినట్లుగా వారు ఊరిలో చిక్కుబడుదురు. That's why realizing the times that we are living in, we must wake up and see everything prophetically and prepare ourselves for that second coming, for that wedding day that God wants us to participate in. కావున ఈ కార్యములు మనం వినుచు ఉండగానే మనము మేల్కొనిన వారముగాను ప్రతి కార్యములను ప్రవచన రీతిగా మనం చూచు వారముగాను మనము ఆయన పెండ్లి కుమార్తెగా మార్చబడి ఆ యొక్క వివాహ దినము నిమిత్తమై మనం సిద్ధపడు వారముగాను కనపడాలి. So in these days we are going to see many signs that point to the imminent near return of Jesus. కావున యేసుక్రీస్తు యొక్క సమీప కాలములోని ఆయన యొక్క రెండవ రాకడను గురించిన అనేక కార్యములు మనం చూడబోచున్నాం. There are many pictures in the sheet given to you and in the chart behind us. మీ చేతిలో ఇవ్వబడినటువంటి ఆ యొక్క పేపర్లు అనేక పటములు కనబడుచున్నవి. This chart was prepared 1 month ago. ఈ యొక్క చార్ట్ అన్నది ఒక నెలకు ముందుగానే తయారు చేయబడినది. But I don't know how many of these pictures we'll be using. It all depends on how the Spirit of the Lord leads in delivering these Bible studies. మీ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క కాగితములో ఎన్ని పటములను మన యొక్క ప్రసంగానికి అనుకూలముగా మనం ఉపయోగించబోచున్నామో తెలియదు కానీ ఆత్మదేవుని యొక్క నడిపింపుకు అనుగుణముగా మనము ఆ యొక్క పటములను గురించి మాట్లాడబోచున్నాం. Today many people are having dreams of living in this world and making their lives better, and they are falling for the claims of advertisements to say they have their careers in this world. I want to put a full stop to that. ఈ యొక్క దినములలో ఈ లోకములో అనేక మంది ఈ లోకములో జీవించున్నటువంటి అనేక కలలు వారు కనుచున్నారు. ఈ భూమి మీద తమ యొక్క జీవితాన్ని అంతకంతగా మెరుగుపరుచుకునే నిమిత్తమైనటువంటి కార్యములు వారు చేయుచున్నారు. ఈ భూమి మీద వారి జీవితంలో ఒక భవిష్యత్తును వారు ఎదురు చూచుచు అది ఉన్నది అని వారు అనుకొనుచు జీవించుచున్నారు. కానీ నా మాటల మూలముగా వారి యొక్క ఎదురు చూపులకు నేను ఒక చుక్కను ఒక ఫుల్ స్టాప్ పెట్టబోచున్నాను. There are some people who when we say the Bible says this, the Bible says that, they want evidence from this world. బైబిల్ గ్రంథము ఈ రీతిగా చెప్పుచున్నది అని ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు కొంతమంది అంటున్నారు ఈ యొక్క లోకంలో దాని గురించి ఒక రుజువులు చూపండి అంటున్నారు. For many, the Bible is not the yardstick to measure truth. Science is the yardstick. ఈ యొక్క దినాలలో చాలా మందికి పరిశుద్ధ గ్రంథం అనేది ఒక కొలకర్రగా వారికి ఉండట్లేదు కానీ వారికి పరిజ్ఞానము వారికి సైన్స్ అనేది వారికి ఒక కొలకర్రగా కనపడుచున్నది. వారు నమ్ము నిమిత్తమై కనపడుచున్నది. So in these days we are going to observe these end times biblically and scientifically. కావున ఈ అంత్య దినములలో సంభవించబోచున్నటువంటి ఈ కార్యముల గురించి పరిశుద్ధ గ్రంథం ఆధారముగాను సైన్స్ మూలముగాను మనం తెలుసుకొనబోచున్నాం. We want to tell you at the outset, we are not the only ones who are saying that these days that we are living in are dangerous. There are secular, non-Christian scientists who also support this claim. మనము మాత్రమే పరిశుద్ధ గ్రంథం తెలిసిన మనము మాత్రమే మనం ఈ విధముగా అంత్య దినములలో జీవించుచున్నామని చెప్పబోట్లేదు కానీ ఈ యొక్క లౌకికవాదులుగా కానటువంటి క్రైస్తవులుగా కానటువంటి శాస్త్రజ్ఞులు కూడా వారి యొక్క పరిశోధనల మూలముగా మనం అంత్య దినములో జీవించుచున్నామని వారు చెప్పుచున్నారు. In the year 1947 in the University of Chicago, 1947వ సంవత్సరమందు చికాగో విశ్వవిద్యాలయంలో a group of scientists got together and formed an organization called the Bulletin of the Atomic Scientists. వారు ఒక బృందముగా వారు ఏర్పరచబడి అణు శాస్త్రము యొక్క సమాచారమును వారు లోకముకు తెలియజేయబడినటువంటి ఒక బృందముగా వారు ఏర్పరచబడి ఉన్నారు. And they framed a clock called the Doomsday Clock. వారు వినాశ దినము యొక్క గడియారము అనే ఒక గడియారమును వారు తయారు చేసి ఉన్నారు. It's not a clock that works on battery like we have. మన ఇంట్లలో ఉన్నటువంటి యొక్క గడియారం వల్లే ఒక బ్యాటరీ మూలముగా అది పని చేయట్లేదు. It's just a picture clock.
అది ఒక పటముగా ఉన్నటువంటి ఒక గడియారం. It's a clock that tells you how far away we are from what is called doomsday. Doomsday means end of the world. ఈ లోకము యొక్క అంతము లేక ఈ లోకము యొక్క వినాశనమునకు మనము ఎంత దూరములో ఉన్నామో అనే ఒక పట్టమును వారు ఆ విధముగా మనకు తెలుపుదురు. In that picture clock, 12 o'clock is doomsday. ఆ యొక్క పటములో 12 గంటలు అనగా ఈ లోకము యొక్క వినాశము. So the more we are away from 12 o'clock, the safer we are. The more that clock is towards 12 o'clock, the more dangerous this earth is. ఆ యొక్క 12 గంటలకు సమయము ఎంత దూరముగా ఉండునో అంత భద్రతగా అంత భద్రతగా మనం ఉన్నామని అర్థము. 12 గంటలకు ఎంత సమీపముగా మనం కనపడుచున్నామో ఈ యొక్క భూమి యొక్క వినాశనముకు కూడా అంత దగ్గరగా ఉన్నామని అర్థము. So these scientists get together and change that time every now and then. ఈ శాస్త్రజ్ఞులు అప్పుడప్పుడు వారు కలిసిన వారుగా వారు సమావేశం ఏర్పరచుకొని ఈ యొక్క గడియారములోని సమయమును వారు మార్చుచూ ఉంటారు. Based on natural calamities, ప్రకృతి వైపరీత్యముల ఆధారంగా, based on warfare, యుద్ధముల ఆధారంగా, based on the manufacture of dangerous weapons, భయంకరమైనటువంటి ప్రమాదభరితమైన ఆయుధములను తయారు చేసే విషయం యొక్క ఆధారముగా, based on peace talks that are taking place all over the world, ఈ లోకములో సంభవించుచున్నటువంటి శాంతి చర్చల ఆధారంగా these scientists get together and move the clock forwards and backwards, telling the world this world is dangerous or safe. ఈ యొక్క శాస్త్రజ్ఞుల బృందం అన్నది వారు సమావేశమయ్యి ఆ యొక్క గడియారములోని సమయమును అటు ఇటు మార్చుచు ఈ లోక వినాశనం దినమునకు ఎంత సమీపముగా ఉన్నదో వారు పట్టమూలముగా తెలియజేయుదురు. Remember, these are non-Christian secular scientists. ఈ యొక్క శాస్త్రజ్ఞులనే వారు క్రైస్తవులు కాని వారుగా ఉన్నటువంటి వారు. So if that clock is 10:30, it means we are 1.5 hours away from doomsday. We are on a safe planet. ఈ యొక్క గడియారములో సమయం 10:30 చూపిస్తున్నది అంటే ఆ యొక్క 12కు మనం 1.5 గంట దూరముగా ఉన్నామనియు ఈ లోకంలో మనము చాలా భద్రతగా ఉన్నామని అర్థము. If it is 11:30, it's getting dangerous. 11:30 సమయం అయినది అంటే మనము ప్రమాదమునకు సమీపం అవుచున్నామని. If it's 11:45, it's getting very dangerous. 11:30 అనగా చాలా ఇంకను ప్రమాదం అధికమవుచున్నది. In 2016, the doomsday clock showed 3 minutes to midnight. 2016వ సంవత్సరమందు ఈ గడియారములో 12 గంటల అగు నిమిత్తమై 3 నిమిషములు దూరముగా ఉన్నది. Last year it was so dangerous. గత సంవత్సరములో చాలా ప్రమాదముగా ఉన్నది. This year those scientists moved that clock half minute forward so that in 2017 January onwards it is 2.5 minutes to midnight. 2017వ సంవత్సరమందు ఈ శాస్త్రజ్ఞులు ఆ యొక్క గడియారపు ముళ్ళును ఒక 1/2 నిమిషం ముందుకు జరిపి ఈ యొక్క వినాశ దినమునకు మనము 2.5 నిమిషము దగ్గరగా ఉన్నామని చూపుచున్నారు. So it's not we who are saying that we are living in dangerous times. Secular scientists, you want science, isn't it, as the yardstick. Secular scientists are saying we are living in dangerous times. మీకు శాస్త్ర పరిజ్ఞానమే ఒక కొల్లకరగా మీరు ఎదురు చూస్తున్నారు. అందునిమిత్తముగానే క్రైస్తవేతరులుగా ఉన్నటువంటి లౌకికవాదులుగా ఉన్నటువంటి శాస్త్రజ్ఞులే ఈ విధముగా ఈ కార్యములను వారు రుజువు చేయుచున్నారు. So if you are going to build castles in your mind thinking that you are going to live long in this world and you're going to have a big future in this world, you're going to be very disappointed. It's not going to work that way. ఈ లోకములో జీవించు నిమిత్తమై ఈ లోకములో ఒక బంగారు భవిష్యత్తును వెదుక్కొను నిమిత్తమై మీరు అనేకమైన కారణములు వెదుకుచున్న వారుగా జీవించుచున్నారు. కానీ ఒక దినం రాబోచున్నది. ఆ యొక్క దినమన్నది అనుకోని విధముగా ఒక నిరుత్సాహభరితమైనటువంటి దుఃఖకరమైన దినముగా కానబడును. This is the kind of sleep that the world has gotten to, including Christians. Many think they are going to live here for a long time. They are trying to make a heaven of this world itself. క్రైస్తవులతో పాటు కలుపుకొని అనేక మంది ఈ యొక్క లోకమునే ఒక స్వర్గముగా మార్చుకునే నిమిత్తముగా వారు అనేక మంది క్రియ చేయుచున్నారు. I'll tell you one more sign about how we are living in the end times. ఆఖరి దినములలో మనము జీవించుచున్నాము అని చెప్పు నిమిత్తమై ఇంకొక సూచనను మీకు తెలియజేయవచ్చున్నాను. We just to prove to you that what we are saying is not just based on God's word, it's also based on current events. మేము చెప్పబోచున్నటువంటి ఈ కార్యములనవి ఏదో దేవుని యొక్క వాక్య ఆధారముగానే మేము చెప్పబోట్లేదు, కానీ సమీప కాలములో సంభవించుచున్నటువంటి ఈ సంఘటనల ఆధారముగా కూడా మేము చెప్పుచున్నాము. So we can understand from the current events that the word of God is also true.
కావున ఈ సమీప కాలంలో సంభవించుచున్న ఈ ఘటనల ఆధారముగానే మనము ప్రభువు యొక్క రాకడకు అతి సమీపముగా ఉన్నాము అని మీకు తెలియజేయబోచున్నాం. So that we can understand the accuracy of the predictive prophetic nature of the word of God. కావున దేవుని యొక్క వాక్యము ఎంతగా ప్రవచన సారముగా అది నిజముగా ఉన్నదో ఆ యొక్క కార్యమును మీకు రుజువు చేయుచున్నాం. When Jesus came the first time, యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు, when he made this marriage proposal to mankind, మానవాళికి ఇటువంటి వివాహ ప్రతిపాదన అందించినప్పుడు he called 4 of his disciples, తనతో పాటు ఉన్న 4 శిష్యులను ఆయన పిలిచి ఉన్నాడు. took them to a hill, ఒక కొండకు వారిని తీసుకుని వెళ్ళాడు. and privately spoke to them, ఏకాంతముగా వారితో మాట్లాడి ఉన్నాడు. and told them he's going to come a second time. రెండవసారి తాను వచ్చుదును అని వారితో చెప్పి ఉన్నాడు. He also spoke of certain signs that will come before his second coming. ఈ విధముగా తన యొక్క రెండవ రాకడకు ముందుగా చోటు చేసుకొనబోయే కొన్ని సూచనల గురించి కూడా ఆయన చెప్పి ఉన్నాడు. Read Matthew chapter 24 and verse 7. మత్తయి సువార్త 24వ అధ్యాయము 7వ వాక్యము. For nation shall arise against nation, and kingdom against kingdom, and there shall be famines, pestilences, and earthquakes in diverse places. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. Today we see how accurately this is taking place. ఈ యొక్క దినములలో ఈ కార్యములన్నీ ఎంత చక్కగా జరుగుచున్నావో మనం చూడబోచున్నాం. There's hardly any nations which are at peace with each other. ఏ ఒక్క దేశము కూడా పక్క దేశముతో సమాధానముగా ఉండుటే మనం చూడలేకున్నాం. Nation is rising against nation. ఒక రాజ్యము ఇంకొక రాజ్యానికి విరోధముగా లేస్తున్నది. Earthquakes and famines and pestilences all over the world. భూకంపములు, కరువులు, యుద్ధములు ఇవన్నీ కలుగుచున్నవి. I just want to quickly take you through one point, one of these points. ఈ యొక్క అంశములలో ఒక అంశము గుండా మిమ్మల్ని అతి త్వరగా తీసుకుని వెళ్ళగోరుచున్నాను. The number of earthquakes these days are increasing drastically. ఈ యొక్క దినములలో భూకంపములు అనేవి అతి వేగముగా పెరుగుచున్నవి. Just about 200 years ago, earthquakes were a rare event. 200 సంవత్సరాలకు ముందుగా భూకంపం అనగానే అది ఒక అరుదైన కార్యము. But today earthquakes have become very common. కానీ ఈ దినములలో భూకంపం అనేది చాలా సహజమైన కార్యము. I'll just give you an example. ఒక ఉదాహరణకు, Today is 1st June 2017. 2017వ సంవత్సరము ఈ దినము జూన్ 1వ తేదీ. You know how many earthquakes took place today? ఈ దినమందు ఎన్ని భూకంపాలు సంభవించాయో తెలుసునా? Today in central Italy there was an earthquake. ఈ దినమందు మధ్య ఇటలీలో ఒక భూకంపం చోటు చేసుకున్నది. In western Turkey there were about 10 earthquakes today. పశ్చిమ టర్కీలో ఒక భూకంపము. In Iraq there was an earthquake today. ఇరాక్ నందు ఒక భూకంపం. In Oklahoma there was an earthquake today. ఒక్లహామా నందు ఒక భూకంపం. In a country called Chile there was an earthquake today. చిలీ దేశమునందు ఒక భూకంపం. In Greece there was an earthquake today. గ్రీస్ నందు ఒక భూకంపం ఉన్నది. In Iceland there was an earthquake today. ఈ దినమందు ఐస్లాండ్ లో ఒక భూకంపం చోటు చేసుకున్నది. In the Hawaiian Islands there were 3 earthquakes today. ఈ దినమందు హవాయి దీవులలో 3 భూకంపాలు సంభవించినవి. In Cyprus there was an earthquake today. సైప్రస్ దేశమునందు ఈ దినమందు ఒక భూకంపం. In Romania there was an earthquake today. రొమేనియా దేశమునందు ఈ దినమందు ఒక భూకంపం. In Portugal there was an earthquake today. ఈ దినమందు పోర్చుగల్ లో ఒక భూకంపం. In Indonesia there was an earthquake today. ఈ దినమందు ఇండోనేషియాలో ఒక భూకంపం. In France there was an earthquake today. ఈ దినమందు ఫ్రాన్స్ లో ఒక భూకంపం. And the day is not over. ఇంకా ఈ యొక్క సమాచారం ఇంకా ముగియలేదు. ఈ యొక్క దినం ఇంకా ముగియలేదు. Just half the day, so many earthquakes in so many countries in this world in one day. సగం దినములోనే ఈ యొక్క లోకములో అనేక దేశాలలో ఈ విధముగా భూకంపాలు చోటు చేసుకున్నాయి. This earth is becoming a terrible and dangerous. You are trying to build castles in this world that's getting more and more unsteady. మనము ఈ యొక్క భూమి మీద బాగా ఇల్లు కట్టుకొని ఆ యొక్క భూమి మీద ఉండాలనుకుంటున్నాం, కానీ ఇది అస్థిరమైన భూమిగా ఉన్నది. If you read from Isaiah chapter 24 and verse 20. యెషయా గ్రంథము 24వ అధ్యాయం 20వ వాక్యమునందు The reason for earthquakes is given there. భూకంపముల నిమిత్తమైనటువంటి ఒక కారణము అక్కడ చెప్పబడుచున్నది. భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును, గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును. The earth shall reel to and fro like a drunkard, and shall be removed like a cottage,
and the transgression thereof shall be heavy upon it, and it shall fall and not rise again. It's written here, in some translations, it's written, the earth has begun to reel to and fro like a drunkard because the transgressions are heavy on it. కొన్ని తర్జుమాలలో ఈ రీతిగా రాయబడినది, దాని యొక్క అపరాధము పాపము అధికముగా భారముగా ఉన్నందువలన ఈ భూమి అనేది ఒక తాగుబోతుని వలె అటు ఇటు తూలుచున్నది. I just told you how many countries there were earthquakes just today till now. ఈ దినమందు ఇంతవరకు ఈ భూమి మీద ఎన్ని దేశాలలో భూకంపం చోటు చేసుకున్నదో చెప్పి ఉన్నాను. Jesus said, before I come the second time, there was going to be earthquakes in diverse places. యేసు చెప్పి ఉన్నాడు, నేను వచ్చుచున్నటువంటి ఆ దినములలో భూమి మీద అనేక స్థలములలో అనేక భూకంపములు చోటు చేసుకొనును. We are living in safe country here in South India. మనము ఇక దక్షిణ భారతదేశంలో ఒక భద్రతాకరమైనటువంటి ఒక ప్రాంతంలో జీవించుచున్నాం. We've never had any earthquakes, just mild tremors. మనము భూకంపం అనే దాన్ని ఏది ఇంతవరకు మనం అనుభవించలేదు, ఏదో అప్పుడప్పుడు కొన్ని కదలికలంతే. If you include even small tremors, ఈ విధముగా ఒక చిన్న కదలికను కూడా తీసుకున్నప్పుడు in one day there is an average of 1400 earthquakes taking place every day. ఇటువంటి చిన్న భూకంపములు, అల్ప భూకంపములు ఈ విధంగా తీసుకున్నప్పుడు భూమి మీద ఒక దినమునకు ఎన్నో వేల కొలది భూకంపాలు సంభవిస్తున్నవి. Just imagine how unsteady the earth has in fact begun to reel to and fro like a drunkard. ఈ విధముగా భూమి అన్నది ఈ యొక్క తాగుబోతుని వల్లే ఎంత అస్థిరముగా ఉన్నదో అటు ఇటు తూలుచున్నదో మనం చూడవలెను. Why? ఎందుకు? Because sin is increasing on this earth. పాపము ఈ భూమి మీద అధికమగుచున్నది. I told you that before Jesus comes, moral laws are going to change. నేను చెప్పినాను, ప్రభు యొక్క రాకడకు ముందుగా ఈ భూమి మీద నైతిక చట్టాలే మార్చివేయబడును. What is evil is called good. ఏదైతే చెడో అది మంచిగా పిలువబడును. Today in western countries, homosexuality is good. ఈ యొక్క దినాలలో పాశ్చాత్య దేశాల్లో తీసుకున్నట్లయితే స్వలింగ సంపర్కం అనేది మంచిది అంటున్నారు. But if you tell anyone in the western world, if you go on the streets and preach Jesus is the only way to heaven, that's evil, they say. వాళ్ళంటూ ఈ అదే సమయంలో పాశ్చాత్య దేశంలో వీధులలోకి వెళ్ళి మనం సువార్తగా యేసుక్రీస్తు ఒక్కడే నిజమైన దేవుడు అని చెప్పినట్లయితే అది చెడు అంటున్నారు. So evil is becoming good, good is becoming evil, sin is increasing in this world, and that's why this earth has not able to bear it. The transgressions are heavy on it. The earth has begun to reel to and fro like a drunkard. మంచి చెడుగాను, చెడు మంచిగాను, పాపం అన్నది అధికముగా ఈ భూమి మీద మార్చబడుచున్నది. అందు నిమిత్తముగానే ఈ భూమి అన్నది ఒక త్రాగుబోతుని వలె అటు ఇటు తూలుచు ఉన్నది. And sin is going to increase. Earthquakes are also going to increase. పాపము ఇంకను అధికమగును, అదే సమయంలో భూకంపములు కూడా అధికమగును. So Jesus said, before I come, earthquakes will increase, because sin will increase. యేసు చెప్పినాడు, నా యొక్క రెండవ రాకడకు ముందుగా భూకంపములు అధికమగును అని చెప్పినాడు. కారణం ఏమనగా పాపం అధికమగును. Just see how many daring predictions this Bible makes. కావున ఈ యొక్క బైబిల్ గ్రంథం అనేది ఎంతటి నిజమైనటువంటి ఒక ప్రకటనలు చేయుచున్నదో చూడవలెను. The Bible says that the biggest earthquake in the history of mankind is going to take place in the near future. కావున సమీప భవిష్యత్తులో ఈ యొక్క భూమి మీద అతి భయంకరమైనటువంటి చరిత్రలో చోటు చేసుకున్నటువంటి ఒక భూకంపము సంభవించును అని వాక్యం చెప్పుచున్నది. In the normal earthquakes, సాధారణమైన భూకంపాలలో you will see a big hole in the earth. భూమిలో ఒక పెద్ద గుంటను చూస్తాం. A road has caved in, some buildings collapse. ఆ రోడ్లన్నీ చీలిపోవును, ఆ భవనాలన్నీ ఆ విధంగా కుప్పకూలిపోవును. In the newspaper photos you might see a car getting inside a pit. వార్తాపత్రికల్లో ఆ యొక్క గుంటలో పెద్ద పెద్ద కార్లే లోపలికి వెళ్ళిపోవడం చూడగలం. But in this climactic earthquake, కానీ ఈ యొక్క వాతావరణపరమైనటువంటి ఈ యొక్క భూకంపాలలో that means the big top earthquake is going to climax as the biggest earthquake. అత్యున్నతమైనటువంటి అతి భయంకరమైనటువంటి ఈ యొక్క భూకంపములో the Bible says mountains will disappear, islands are going to be displaced. వాక్యం బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, పర్వతములే కనబడకుండా పోవును, దీవులే మాయమైపోవును. So are you going to sit on that planet where mountains are going to disappear and have a good future and a career? ఈ విధముగా భూకంపములలో కొండలు పర్వతములే మాయమైపోయేటటువంటి అటువంటి భూకంపములు చోటు చేసుకోబోయే ఈ భూమి మీద మీరు సుఖముగా జీవించగోరుచున్నారా? Revelation 16, 18 and 20. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 18, 20 వాక్యములు. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపములు కలిగెను,
మనుషుడు భూమి పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది. ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడకపోయెను. And there were voices and thunders and lightnings, and there was a great earthquake, such as was not since men were upon the earth, so mighty an earthquake and so great, and every island fled away, and the mountains were not found. Here we see the worst earthquake in the history of man is going to take place in the near future. కావున సమీప భవిష్యత్తులోనే చరిత్రలో చోటు చేసుకున్నటువంటి ఒక భయంకరమైన భూకంపము చోటు చేసుకుని ఇక్కడ వాక్యంలో చదువుచున్నాం. Dear brothers and sisters, we are not here to scare you. ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో మిమ్మల్ని భయపెట్టాలని మేము ఇక్కడికి రాలేదు. We are here to wake you up. మిమ్మును మేలుకొల్పాలనే వచ్చి ఉన్నాం. At the same time, a little bit of fear is sometimes necessary when you are sleeping too much. కావున అధికముగా నిద్రపోయేటప్పుడు కొంచెం భయం కూడా కలుగుట అది చాలా ముఖ్యమే. The reason is, this sleep is not a literal sleep, it's a sleep in the mind. ఈ యొక్క నిద్ర అనేది ఏదో అక్షరానుసారమైన భౌతిక శరీరంలో నిద్ర కాదు, కానీ అది మనస్సులో ఒక నిద్ర. There is a tendency within us, we like to be in this world a little longer. So if someone says, Jesus is coming soon, immediately, who said? కావున ఈ యొక్క లోకంలో మనము చాలా అధిక కాలం జీవించాలని కోరుచున్నాము. కావున అటువంటి ఒక స్వభావం మనలో ఉన్నందువలన ఎవరైనా యేసుక్రీస్తు త్వరగా వచ్చుచున్నాడు అని మనతో చెప్పినట్లయితే నీతో ఎవరు చెప్పారంటాం. One day I was talking to one brother. ఒక దినమందు ఒక సహోదరునితో నేను మాట్లాడుతున్నాను. I said, Jesus is coming soon. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు అన్నాను. He asked me, how soon? ఎంత త్వరగా అన్నాడు అతడు. I said, maybe 5 or 6 years. నేను అన్నాను, ఒక 5-6 సంవత్సరాల్లో రావచ్చును. He said, who said? ఎవరు చెప్పారు? I don't agree with all that. ఇదంతా వీటన్నిటితో నేను ఏకీభవించాను. Okay, I asked him, okay, how soon do you think he'll come? నేను అడిగినాను, సరే ఎంత త్వరగా వచ్చున నీవు అనుకుంటున్నావు? He said, maybe 30 years. నేనన్నా, అతడు చెప్పాడు 30 సంవత్సరాలు. So I was wondering, where did he get that number 30 from? నేను ఆశ్చర్యపడ్డాను, ఈ 30 సంవత్సరాలు అనే ఈ యొక్క సంకేతాన్ని అతడు ఎక్కడి నుండి తెచ్చుకున్నాడో తెలియట్లేదు. Then I made a mental calculation. నేను ఈ విధంగా నా యొక్క మనసులోనే కొన్ని లెక్కలు వేసుకున్నాను. After 30 years, he'll be about 60 years old. 30 సంవత్సరాల తర్వాత అతనికి ఒక 60 సంవత్సరాలగును. So he would have finished living his life. Now he is ready to go. He has enjoyed life. అతడు ఆ 60 సంవత్సరాల తర్వాత అతని జీవితంలో అనుభవించడానికి ఏమీ ఉండదు, ఎందుకనగా ఇప్పుడు బాగా జీవితాన్ని అనుభవిస్తున్నాడు. So we all like to be in this world and enjoy this world because we are earning so much, we are building so much, we are buying so much, we are doing so much, we are studying so much. What's the use of leaving everything and going? మనము చాలా సంపాదిస్తున్నాము, చాలా అధికముగా అనుభవిస్తున్నాము, చాలా ఎక్కువగా కట్టుకుంటున్నాము, చాలా అధికముగా చదువుకుంటున్నాము. ఈ విధముగా ఉన్నందువలననే ఈ లోకములో మనం అధిక కాలం జీవించాలని కోరుచున్నాం. See, that wanting to be here a little more, earn a little more, study a little more, go a little more abroad, buy a little more land, build a little more houses, all this is that sleep, and we are here to wake you up and realize, don't continue sleeping, it's going to be dangerous for you. ఇంకా కొద్దిగా కట్టుకోవాలనుకోవడము, ఇంకా కొద్దిగా చదువుకోవాలనుకోవడము, ఇంకా కొద్దిగా సంపాదించుకోవాలనుకోవడము, ఇంకా కొద్దిగా జీవితాన్ని అనుభవించుకోవాలనుకోవడము, ఇదంతయు నిద్ర. ఇటువంటి నిద్రలో నుండి మేము మిమ్మల్ని లేపాలని కోరుకుంటున్నాం. God willing, we'll see a little more of this in the days to come. కావున రాబోయే దినాల్లో ఈ అంశమును గురించి ఇంకా కొద్ది అధికంగా చూద్దాం. Now there are a few people who are very skeptical about supernatural things like God, heaven, hell, devil, demons, angels, life after death. So when you speak of things like, second coming of Jesus and said, who will believe all this? కొంతమంది అయితే ఈ యొక్క ప్రకృతికి అతీతమైనటువంటి కార్యములను గురించి వారు వినేటప్పుడు, అనగా దేవుడు, దయ్యం, సాతాను, నరకము, పరలోకము, ఇటువంటి కార్యాలు వారికి చెప్పినప్పుడు వారు చాలా సందేహాత్మకంగా, అనుమానంగా వారు చూస్తూ ఉంటారు. ఎవరు చెప్పారు ఇవన్నీ మీకు అంటారు. So I will just scientifically briefly tell you that even science has made observations that there is a world beyond this world of 3 dimensions. శాస్త్ర పరిజ్ఞానముగా మీరు ఏదైతే నమ్ముచున్నారో ఆ శాస్త్ర పరిజ్ఞానముకి ఆధారముగానే ఈ యొక్క భూమికి తరువాత, మన ఈ భూమి మీద మన యొక్క జీవితానికి తరువాత ఒక జీవితం, ఒక లోకం ఉన్నది అనే కార్యాన్ని మీకు రుజువు చేస్తూ కోరుచున్నాను. If you look at this picture, ఈ యొక్క పటాన్ని మీరు చూచినప్పుడు, this is a place called Geneva in Switzerland. స్విట్జర్లాండ్ దేశం నందు జెనీవా అనే ఒక ప్రాంతం ఇది. You see a ring here. ఇక్కడ ఒక వలయాన్ని చూస్తున్నారు మీరు. It's a huge pipe 150 feet into the ground in Geneva. ఈ యొక్క జెనీవాలో భూమిలో 150 అడుగుల క్రింద ఉన్నటువంటి ఒక పైప్ వంటిది.
It's called a Large Hadron Collider. అది ఒక Large Hadron Collider. It's a place where they make atoms bombard each other. ఈ యొక్క ప్రాంతంలో అణువులన్నవి ఒకదానితో ఒకటి బలముగా మోదుకునేటటువంటి ఒక ప్రాంతం. It's 27 kilometers long, the circumference of that pipe. ఈ యొక్క వలయం యొక్క చుట్టుకొలతనది 27 కిలోమీటర్లు. It's the biggest scientific machine in the world. కావున ఈ యొక్క యంత్రం అన్నది ఈ యొక్క లోకంలోనే అతి పెద్ద ఒక యంత్రం. By doing experiments in this atomic research center, it's called CERN, CERN. CERN అనేటువంటి ఈ యొక్క కేంద్రములో అణుశాస్త్రపరమైనటువంటి అనేక పరిశోధనలు వారు చేయుచున్నారు. They have found that this universe, there are other things apart from this physical universe. ఈ యొక్క భౌతికమైన ఈ యొక్క విశ్వమునకు దాటి ఇంకను ఒక కార్యం, ఒక పదార్థం అనేది ఉన్నది అని వారు అనుకుంటున్నారు. Just like this is a world of matter, they have found a world of antimatter. వారు ఈ భూమి అన్నది పదార్థముతో తయారు చేయబడింది వారు అంటున్నారు. కానీ ప్రతి పదార్థముతో తయారు చేయబడినటువంటి ఒక లోకం అనేది ఉన్నది అని వారు చెప్పుచున్నారు. There are so many things to say, but I'll be as brief as possible. చాలా కార్యాలు వారు చెప్తున్నారు, కానీ మేము వాటన్నిటి క్లుప్తీకరించగోరుచున్నాం. By doing research in that atomic research center called CERN, ఈ విధముగా CERN అన్నటువంటి ఈ యొక్క అణుశాస్త్ర కేంద్రములో వారు చేయుచున్న పరిశోధనల మూలముగా it's a dangerous experiment. అది ఒక ప్రమాదభరితమైనటువంటి పరిశోధన. One of many students will know of a scientist called Stephen Hawking. స్టీఫెన్ హాకిన్ అనే ఒక శాస్త్రజ్ఞుని గురించి మన చాలా మంది యవనస్తులకు బాగా తెలుసును. Even he said these experiments are dangerous. అతడు కూడా ఈ పరిశోధనలు చాలా ప్రమాదం అని చెప్తున్నాడు. But they are continuing to do research. కానీ వారైతే ఈ యొక్క పరిశోధనలను ఇక వారు కొనసాగించి చేస్తున్నారు. Through this research they have made holes into higher dimensions. వారైతే ఈ యొక్క పరిశోధనల మూలముగా భూమిలోనికి లోతైన కన్నాలు పెడుతున్నారు. And they have found out there are other worlds which is full of fire. ఈ యొక్క భూమి కింద అగ్నితో నింపబడినటువంటి ఇంకొక లోకం ఉన్నది అని వారు చెప్తున్నారు. That antimatter is full of fire. ప్రతి పదార్థం అన్నది అగ్నితో నింపబడినది. 1 gram of antimatter has the energy of 4 Hiroshima atom bombs. 1 గ్రామ్ ప్రతి పదార్థము యొక్క అగ్ని యొక్క దాని యొక్క తీవ్రత అన్నది హిరోషిమాలో వేయబడినటువంటి 4 అణుబాంబుల యొక్క తీవ్రతతో సమానమైనది. Just like we have solid, liquid, gas, that's matter in this world, in that other dimension you have matter, that's what they call antimatter, and that's what is so powerful. It's always full of fire, burning all the time, full of energy. ఈ యొక్క లోకంలో మనం జడ పదార్థము, వాయు పదార్థము, ద్రవ పదార్థం అనే విధంగా చెప్తున్నాము. అదే విధముగా ఆ యొక్క లోకంలో ప్రతి పదార్థం అనేది ఒకటి ఉన్నది. What is the danger of these experiments? ఈ యొక్క పరిశోధనల యొక్క ప్రమాదం ఏమిటి? They are trying to bring that antimatter from that dimension into this 3-dimensional world. ఆ యొక్క పరిమాణములో నుండి ఆ యొక్క ప్రతి పదార్థమును వారు ముప్పరిమాణములో కలిగినటువంటి ఈ లోకములోనికి వారు తీసుకొని రాగోరుచున్నారు. Remember, it's full of energy. 1 gram is very explosive. ఆ యొక్క ప్రతి పదార్థం అనేది అగ్నితో సమానమైనటువంటి ఒక శక్తి కలిగినది. 1 గ్రాము యొక్క ప్రతి పదార్థమే చాలా ప్రమాదమును కలిగించును. Many of you might remember about 2-3 years ago there was a big earthquake in Nepal. నేపాల్లో 2-3 సంవత్సరములకు ముందుగా ఒక గొప్ప భూకంపం సంభవించుట మనం ఎరిగి ఉన్నాం. Some scientists say that while these experiments were going on, that earthquake took place. When they tried to bring antimatter into this world, that earthquake took place. కొంతమంది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, ఇటువంటి పరిశోధనలు చేయించినటువంటి ఈ సమయంలోనే, అనగా ఆ యొక్క ప్రతి పదార్థము అగ్నితో నింపబడిన ఆ యొక్క ప్రతి పదార్థమును భూమి ప్రక్కగా వారు తీసుకొని వచ్చే ఆ సందర్భములోనే ఈ యొక్క భూకంపం చోటు చేసుకున్నట్లుగా వారు చెప్తున్నారు. Some even say that some scientists have made contact with evil spirits. కొంతమంది అంటున్నారు, కొంతమంది శాస్త్రజ్ఞులు దుష్ట ఆత్మలతో వారు సంబంధము కలిగిన వారిగా చెప్తున్నారు. In another 2 or 3 years they're going to do one more big experiments, more powerful than before. సమీప కాలం 2-3 సంవత్సరాల తర్వాత ఇటువంటి పరిశోధన కంటే అత్యంత ప్రమాదభరితమైన పరిశోధన వారు చేయబోచున్నారు. So don't think that we are just telling you something that is fiction, that is non-real when we speak to you about heaven and hell and God and life after death. It's all very real.
but it does not exist in this dimension. It's extra dimensional. ఏదో ఊహాజనితముగా కల్పితముగా నిజము కానటువంటి ఒక కార్యములు మీతో చెప్తున్నామని మీరు అనుకోవద్దు. వాక్యాధారముగా ఇవన్నీ చాలా నిజముగాను యొక్క ముప్పరిమాణముకు మించినటువంటి అనేక పరిమాణములు కలిగినటువంటి ఆ యొక్క లోకమును గురించి చెప్పబడుచున్నవి. So there is so much more to say, but it will be just giving you more and more information, which I do not want to do. చెప్పు నిమిత్తమై ఇంకను అనేకమైన కార్యములు ఎంతో సమాచారము కలదు, అవన్నీ మీతో చెప్పగొరటలేదు. There is one thing that we must understand very clearly. చాలా తేటగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కార్యమున్నది. We are being influenced every day, all the time, by two opposing, powerful, invisible worlds. కావున ఈ లోకములో ఒకదానినొకటి ఎదురించుకొనుచున్నటువంటి ఒకదానికొకటి విరోధముగా ఉన్నటువంటి రెండు శక్తుల మూలముగా మనం ప్రభావితం చేయబడబోచున్నాము. Two powerful kingdoms. రెండు శక్తివంతమైన రాజ్యములు. Two invisible kingdoms. అదృశ్యమైన రెండు రాజ్యములు. Both are at war with each other. ఒకదానితో ఒకటి ఎల్లప్పుడూ యుద్ధం చేసుకొనుచున్నవి. And you know what is the battleground of those two kingdoms? ఆ యొక్క రెండు రాజ్యముల యొక్క యుద్ధ రంగము ఎక్కడ తెలుసునా? It's this planet Earth. అది ఈ భూగ్రహమే. And in particular, it's your heart and my heart. ఇంకా నువ్వు తేటగా చెప్పాలి అన్నట్లయితే అది మీ హృదయములోను నా హృదయములోను. They are the kingdoms of good and evil. అదే మంచి చెడు అనే రాజ్యములు. The kingdoms of God and the kingdom of Satan. దేవుని యొక్క రాజ్యము సాతాను యొక్క రాజ్యము. So as these two kingdoms are clashing all the time over us, ఈ విధముగా ఈ రెండు రాజ్యములు మనతో ఒకదానికొకటి విరోధముగా మోదుకొనుచున్నవి. we are the subject of their collision, of their warfare. వారి యొక్క యుద్ధమునకు మనమే కర్తగా ఉంటున్నాం. So the evil kingdom wants us, the kingdom of God wants us too. అపవాది యొక్క రాజ్యము మనలను కావాలనుకుంటున్నది, దేవుని యొక్క రాజ్యము మనలను ఎదురు చూస్తున్నది. So we are going to see in 1 or 2 days how, see, we are all people made with a free will. Very soon we are going to lose that free will. మనము స్వయచిత్తముతో మన స్వంతమును ఉపయోగించి స్వంత చిత్తముతో జీవించగలిగిన మానవులమై ఉన్నాము. కానీ త్వరలోనే ఇక స్వాతంత్రమును మనం కోల్పోబోచున్నాం. We have to hand over our free will either to the kingdom of God or to the kingdom of the devil. మన యొక్క స్వంత చిత్తమును ఒకటి దేవుని యొక్క రాజ్యమునకైనను ఇవ్వాలి, లేక అపవాదిక రాజ్యముకైనను ఇవ్వాలి. Many things, the electronic and technology is not just getting better and better, it's getting demonic. There is something called Luciferian science which is working towards trapping every human being on this planet. ఈ యొక్క ఎలక్ట్రానిక్ పరిజ్ఞానము శాస్త్ర పరిజ్ఞానమునది అది దినదినము మెరుగు చేయబడుట కాదు, కానీ లూసిఫర్ శాస్త్రజ్ఞానమునది మానవుని ఏ విధముగానూ తన యొక్క ఊరిలో తీసుకోవాలి, లాగి వేసుకోవాలని ప్రయత్నించుతున్నటువంటి ప్రమాదకరమైన పరిజ్ఞానముగా ఉన్నది. When you eat, when you sleep, when you read, when you think, when you talk, when you go, when you buy, every time, all the time, when you read, when you browse on the internet, you're always being influenced by one of these two kingdoms. మీరు మేల్కొంటున్నప్పుడు, మీరు నిద్రపోతున్నప్పుడు, మీరు తింటున్నప్పుడు, మీరు నడుస్తున్నప్పుడు, మీరు చదువుతున్నప్పుడు, మీరు మాట్లాడుకుంటున్నప్పుడు, మీరు నడుస్తున్నప్పుడు, ఈ విధముగా మీ ప్రతి అనుదిన చర్యలలోనూ ఈ యొక్క రెండు శక్తులలో ఏదో ఒక శక్తి మూలముగా మీరు ప్రభావితులు అవుతున్నారు. Even now as you listen to these messages, the kingdom of God is trying to communicate to you and trying to talk to you, is influencing you to draw you away from danger towards God's kingdom. ఈ సమయములో కూడా నా యొక్క మాటలు వినుచున్న మీరు ఈ యొక్క ప్రమాదములలో నుండి, ఈ యొక్క ఆపదలలో నుండి బయటికి వచ్చిన నిమిత్తముగా, మీరు భద్రతలోనికి వచ్చిన నిమిత్తముగా, దేవుని యొక్క రాజ్యము దిశగా మీరు వచ్చిన నిమిత్తముగా దేవుని యొక్క రాజ్యము మిమ్మల్ని ప్రభావితం చేయుచున్నది. I told you 2000 years ago Jesus came down with a marriage proposal. నేను చెప్పినాను 2000 సంవత్సరాలకు ముందుగా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఒక వివాహ ప్రతిపాదనతో వచ్చి ఉన్నాడు. From that day till today, all over the world, through meetings like this and through many kinds of ministries, God has been stretching out his hands towards mankind, saying, come to me, I love you. ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు ఇటువంటి కూటముల మూలముగాను అనేక కార్యముల మూలముగాను ఆయన ఆ యేసుక్రీస్తు మీతో సంబంధపడుచు తన చేతులను చాపి నా యుద్ధకు రండి, నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను, వివాహం చేసుకోవాలని కోరుచున్నాను అని తన చేతులు చాపుచున్నాడు. If you look at this picture, ఈ యొక్క పటమును చూచినప్పుడు
Here is a small country called Israel. ఇక్కడ ఇజ్రాయెల్ అన్నటువంటి ఒక చిన్న దేశం ఉన్నది. This was the country that God first chose to communicate to the fallen mankind. పడిపోయినటువంటి మానవునితో ఆయన మాట్లాడు నిమిత్తముగా దేవుడు మొదటిగా ఈ దేశమునే ఎన్నుకొని ఉన్నాడు. God's plan was to use them, correct them, change them, teach them, and then through them teach the whole world. దేవుడు వారిని సరిచేసి మరొకసారి వారిని సరైన స్థానంలో నిలబెట్టి వారిని పూర్ణులుగా మార్చి తనతో పాటు సంబంధపరచుకోవాలని కోరున్నాడు. For centuries God tried to interact with these Israelis and tried to show his love towards them, gave them his laws, tried to draw them towards himself, develop a relationship with him. శతాబ్దముల కొద్దీ దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలీలతో వారికి చట్టములను, న్యాయములను, ప్రమాణములను ఇచ్చి వారికి అనేక ఆశీర్వాదములను ఇచ్చి వారితో తన యొక్క సంబంధమును అధికం చేసుకోవాలి అని ఆయన కోరుచూ ఉన్నాడు. Read Jeremiah chapter 31 and verse 32. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 32వ వాక్యమునందు See what God says about his relationship between him and those people Israel. తనతో ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధమును గురించి ఆ యొక్క వాక్యములో దేవుడు చెప్పుచున్నాడు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇది యెహోవా వాక్కు. Not according to the covenant that I made with their fathers in the day that I took them by the hand to bring them out of the land of Egypt, which my covenant they break, although I was an husband unto them, saith the Lord. Here God says, I was a husband to them. ఇక్కడ దేవుడు చెప్పుచున్నాడు, నేను వారి యొక్క పెనిమిటిని. I wanted them to be like a wife to me. వారు నాకు ఒక భార్యగా ఉండాలి అని కోరుచున్నాను. Of all relationships, the husband-wife relationship is the most intimate. అన్ని సంబంధముల కంటే భార్య భర్తల సంబంధమే మిక్కిలి సన్నిహితమైనది. So when God says, I wanted to be a husband to them and they a wife to me, God was only trying to say, I wanted to be intimate with them with the closest intimacy. ఈ విధముగా నేను వారికి భర్తగాను వారు నాకు భార్యగాను ఉండాలి అని చెప్పుచు ఇరువురి మధ్యలో అతి సన్నిహితమైన సంబంధమును ఆయన ఎదురు చూస్తున్నాడు. What was the result of all his efforts? ఈ యొక్క ప్రతి ఒక్క ప్రయత్నములన్నిటి యొక్క ఫలితం ఏమిటి? Read Romans chapter 10 and the last verse. రోమా పత్రిక 10వ అధ్యాయము చివరి వాక్యము. But to Israel he said, all day long I have stretched forth my hands unto a disobedient and gainsaying people. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. Year after year, century after century, God stretched out his hands to the people Israel, sent his prophets, tried to teach them, tried to woo them, tried to attract them, but all day long, all through the centuries, they were a disobedient and arguing people. సంవత్సరముల కొద్దీ శతాబ్దముల కొద్దీ దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుచు తన యొక్క ప్రవక్తలను పంపి వారిని కదిలించాలని, వారిని తన పక్కగా లాక్కోవాలని ఈ విధముగా దేవుడు ప్రయత్నం చేయించినప్పటికీ వారైతే ఆయనతో ఎదురాడుచు ఆయనతో వాగ్వాదం చేయొచ్చు ఆయనకు దూరముగానే కనపడుచున్నారు. So Jesus came down personally. కావున యేసు ఆ వ్యక్తిగతముగా ఆయన వచ్చి ఉన్నాడు. He stretched out his hands finally for one final last time to those Jews. ఈ విధముగా యూదులకు చివరిసారిగా తన చేతులు చాపి ఉన్నాడు. And they killed him. కానీ వారు ఆయనను చంపి ఉన్నారు. From that day till today, ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు Jesus who rose again పునరుత్థానుడైన యేసు has now been reaching out not just to Israel, to the whole world. ఇశ్రాయేలు వారికి మాత్రమే కాక సర్వలోకమునకును తనను సమీపస్తునిగా మార్చుకొనుచున్నాడు. He stretched out his hands towards Israel and got no response. ఇశ్రాయేలీయుల కొరకు తన యొక్క చేతులు చాపి ఎటువంటి ప్రతిస్పందనను ఆయన పొందలేదు. Today Jesus is stretching out his hands in Ongole as he conducts these meetings. ఈ కూటములను జరిపించటం మూలముగా ఈ దినమందు ఒంగోలు వారికి యేసు తన చేతులు చాపుచున్నాడు. What will be the response to this proposal that Jesus is offering through these meetings? ఈ కూటముల మూలముగా యేసుక్రీస్తు ఇచ్చుచున్నటువంటి ఇక ప్రతిపాదనకు మీ ప్రతిస్పందన ఏమిటి? If you turn to Matthew chapter 22 and read the first 5 verses. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 5 వాక్యములనందు There we see the kingdom of God is compared to a king who made a marriage for his son. ఇక్కడ దేవుని యొక్క రాజ్యం అన్నది
ఒక రాజు తన యొక్క కుమారునికి వివాహం చేయనటువంటి ఒక ఉపమానముకు సాదృశ్యంగా చెప్పబడినది. Due to lack of time, we'll read that in one language, the first 5 verses. ఒక భాషలో మాత్రం చదువుకుందాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు వెళ్ళను, మరొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. So they were bidden, they were called again and again to the wedding. వారైతే ఆ యొక్క వివాహ విందునకు తిరిగి తిరిగి పిలువబడి ఉన్నారు. What was the response? వారి యొక్క ప్రతిస్పందన Verse 5 says, they made light of it and they went each one of them in their ways, one to his farm, the other to his merchandise. 5వ వాక్యమునందు వారు లక్ష్యము చెయ్యక ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్ళిరి. This was their response. ఇది వారి ప్రతిస్పందన. Even these days, so many would have heard the announcements of these meetings. They would have received the pamphlets of these meetings. They would have seen the posters in various places. They would have listened to the announcements in the procession. ఈ యొక్క దినములలో కూడా ఈ యొక్క కూటములు, ఈ యొక్క మహాసభలను గురించినటువంటి సమాచారము చాలా మందికి తెలుసును. వారు ఇక దీని యొక్క కూటములు గురించిన కరపత్రికలు తీసుకుని ఉంటారు, లేక వాల్ పోస్టర్లు చూసి ఉండవచ్చును, లేక అక్కడ ఇక్కడ నిలబెట్టినటువంటి హోర్డింగ్ చూసి ఉండవచ్చును. This meeting is also a wedding proposal from God. దేవుని యొద్ద నుండి ఈ కూటములు కూడా ఒక వివాహ ప్రతిపాదన వంటివే. We are so happy to see so many who are here. ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మందిని చూసి మేము చాలా సంతోషిస్తున్నాం. But there are so many others who have refused to respond, and just like many reasons have been offered by these people who were called and did not come, if you ask them, brother, sister, why didn't you come, they will all have so many reasons to say. ఈ వాక్యములో పిలువబడిన వారు రాకుండా ఏ విధముగా చాలా కుంటి సాకులు చెప్పినారు, ఆ విధముగానే ఈ కూటముల గురించి తెలిసినటువంటి ఇంకా చాలా మంది వారు ఎందుకు రాలేదు అన్నట్లయితే వారు చాలా కారణాలు వారు చెప్తూ ఉంటారు. We are here to tell this world, to tell the city of Ongole the reality of life. కావున ఈ కూటముల మూలముగా ఈ యొక్క ఒంగోలు పట్టణమునకు జీవితం యొక్క యథార్థతను మేము చెప్పగోరుచున్నాం. How dangerous this future is going to be. భవిష్యత్తు అన్నది ఎంత భయంకరంగా ఉండబోతున్నదో మేము చెప్పగోరుచున్నాం. The leader of the evil kingdom called Satan is making plans to take control of this world for a brief period of time. ఇక భూమిని కొద్ది కాలమందు దుష్ట రాజ్యం యొక్క నాయకుడైనటువంటి అపవాది అనేవాడు తన యొక్క చేతుల్లోకి తీసుకొనబోయే కార్యము చూపబడుచున్నది. The arrangements are getting ready very fast, we'll see in these days. ఇందు నిమిత్తమై ఏర్పాట్లు ఇక సిద్ధపాటు పనులు ఎంత వేగముగా జరిపింపబడుచున్నవో చూపబడుచున్నవి. But in those days, what are we doing? ఇటువంటి దినములలో మనం ఏం చేయబోతున్నాం? We are here to blow the trumpet and raise the alarm and say, wake up, wake up. మేమైతే మీరు మేల్కొనండి అని చెప్పి మిమ్మల్ని లేపువారిగా మేము కనపడుచున్నాం. So just like the king made the announcement and sends his servants saying, come to the feast, and hardly anybody responded. ఆ యొక్క రాజు కూడా తన యొక్క కుమారుని పెండ్లి విందు నిమిత్తమై రండి అని చెప్పు నిమిత్తముగా అనేక మంది సేవకులను పంపినప్పటికీ వారు తిరస్కరించిన వారిగా ఉన్నారు. Although we are trying to wake up everyone, there is an unwillingness to be woken up on our side. మేల్కొలుపు నిమిత్తమై అనేక మందిని పంపినప్పటికీ మేల్కొను నిమిత్తమై మనపూర్వకముగా లేని వారు కూడా చాలా మంది ఉన్నారు. We are all engrossed with our own definition of life. జీవితంను గుర్చిన మన యొక్క స్వంత నిర్వచనంతోనే మనం తృప్తి పడుచున్నాం. We are all engrossed with our own dreams of our future. మన భవిష్యత్తును గుర్చినటువంటి కలలతో మనమే నింపుకొనుచున్నాం. Listen. వినండి. Many of us are not willing to listen to what plan God has about us, but we have a plan and we want to use God to fulfill that plan. దేవునికి మనను గుర్చినటువంటి ఆ యొక్క ఉద్దేశమును గురించి విను నిమిత్తమే చాలా మంది వారు సిద్ధముగా లేరు, మనపూర్వకముగా లేరు. కానీ మన యొక్క సొంత ఉద్దేశములను నెరవేర్చుకునే నిమిత్తమై దేవుడు సహాయం చేయాలని చాలా మంది కోరుచున్నారు. About 100 years ago, there was a very, very wicked man called Aleister Crowley.
అలిస్టర్ క్రూలీ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక వ్యక్తి 100 సంవత్సరాలకు ముందుగా ఉండెను. He was possessed by many demons. చాలా దయ్యములు పట్టిన వాడిగా, అది అనేక దయ్యములు కలిగిన వాడిగా ఉండెను. Inspired by an evil spirit, he wrote a book. ఆ దయ్యముతో అపవిత్ర శక్తులతో ప్రేరేపింపబడిన వాడే ఒక పుస్తకమును ఈ రీతిగా రాసి ఉన్నాడు. It's called the Book of the Law. చట్టమును గుర్చిన ఒక పుస్తకం. That it's a book inspired by an evil spirit. ఒక అపవిత్ర శక్తి మూలంగా, అపవిత్రాత్మ మూలముగా ప్రేరేపింపబడిన వాడే రాసిన పుస్తకం. The central theme, the central verse of that book, ఆ యొక్క పుస్తకములోని ఒక ప్రధానమైన వాక్యము it goes like this: ఈ విధముగా ఉన్నది. Do as thou wilt shalt be the whole of the law. నువ్వు ఏవైతే అనుకొనుచున్నావో అదే నీవు చెయ్యి, అదే ఈ యొక్క చట్టము, అదే ఈ యొక్క చట్టము యొక్క ప్రధాన తీర్మానం. Do as thou wilt shalt be the whole of the law. నీవు ఏదైతే అనుకొనుచున్నావో అదే చెయ్యుము, అది చట్టము యొక్క ప్రధాన తీర్మానం. Just look at that, how attractive that verse is. అది ఎంత ఆకర్షణీయముగా ఇక మాటలు ఉన్నాయో చూడండి. God says, do my will. దేవుడు అంటున్నాడు, నా చిత్తము చెయ్యము. But what does the devil say? అపవాది ఏమంటున్నది? The devil doesn't say do my will. He says no, you do what you like. అపవాది నా చిత్తం చేయమనట్లేదు, కానీ నువ్వు ఏమైతే అనుకుంటున్నావో అది చెయ్యి. So when you compare these two, it looks like God is very selfish and the devil is so benevolent and so large-hearted. He doesn't say do my will. He says do what you like. ఈ యొక్క రెండు మాటలను మనం చూచినప్పుడు దేవుడు చూడగా చాలా స్వార్థపరుడుగాను, అపవాది చాలా విశాల హృదయంతో తన స్వంత చిత్తం చేసుకునే వారిని ప్రోత్సాహపరిచే విధంగా ఉన్నది. That's the cunningness of the devil. అది అపవాది యొక్క కుయుక్తి. You know why he says do what you like? మీరు ఏదైతే కోరుకుంటున్నారో చేయండి అని ఎందుకు చెప్తున్నాడు? He knows that when you do what you like to do what you like, and when you keep doing what you like, ultimately you will become his slave. నీవు ఏదైతే కోరుచున్నావో అది చేయు నిమిత్తమై అతడు నిన్ను ప్రేరేపించుచున్నాడు. నీవు ఏదైతే కోరుచున్నావో అది చేయుచు ఉందువు, చివరిగా నీవు వాని యొక్క చిత్తమును మాత్రమే చేయుదువు. The Bible says, వాక్యం చెప్పుచున్నది, there is a way that seemeth right to a man, మానవునికి యథార్థముగా సరిగా తోచు ఒక మార్గమున్నది, but the end thereof are the ways of death. కానీ దాని యొక్క అంతము తుదకు మరణము. In other words, when we do what we like what we like, but ultimately it leads to death. ఈ విధముగా మనము ఏదైతే వాంఛించుచున్నామో, ఏదైతే కోరుచున్నామో దానిని చేయుచున్నామో, కానీ దాని యొక్క అంతమైతే మరణము. That's why cunningly the devil has inserted that in his Bible, saying do as thou wilt. That is the whole of the law, so that ultimately you can be his. కావున ఆ యొక్క పుస్తకం చెప్పుచున్నది, అపవాది యొక్క తీర్మాన ప్రకారముగా వాడు చెప్పున్నది, నీవు ఏదైతే వాంఛించుచున్నావో కోరుచున్నావో అది చేయము, అది చట్టము యొక్క ప్రధాన సారాంశము. In Western countries, this do as thou wilt slogan has become very popular. It's there on t-shirts, it's there in tattoos, it's there in rock songs, in the lyrics and so on. పాశ్చాత్య దేశములలో ఏదైతే కోరుకొనుచున్నావో అది చెయ్యమనే ఈ యొక్క మాట అనేది చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి జనాల మధ్యలో చాలా సుపరిచితమైనటువంటి మాటగా ఉన్నది. అది వారి యొక్క టీషర్ట్ల మీదను, వారు తమ యొక్క శరీరం మీద పచ్చబొట్లు పొడిపించుకొని వారి యొక్క పాశ్చాత్య దేశంలోని పాటలలో, రాక్ పాటలలో కూడా ఈ యొక్క మాటను తరచుగా వారు ఉపయోగిస్తూ ఉంటారు. The reason why God tells us do my will is because he is our true father, and he knows that if we try to do our own will, we might be happy initially, but ultimately it's going to send us to the wrong destination. దేవుడు మనకు ఒక నిజమైన తండ్రిగా ఉన్నందువలననే ఆయన మనలను తన యొక్క చిత్తము చేయమని చెప్పుచున్నాడు. దాని మూలముగా మనం ఆయన వైపుగా మార్చబడాలని కోరుచున్నాడు. కానీ దానికి ప్రతిగా మనకి స్వంత చిత్తము చేసినట్లయితే మనం ఇక ప్రమాదకరమైన అంతమునే పొందబోచున్నాము. So we have to learn to do what we are not to do what we like. కావున మనము ఏదైతే కోరుకొనుచున్నామో, the Bible, we should learn not to do what we like. కావున మనము ఏదైతే కోరుకొనుచున్నామో అది చేయకుండా ఉండు నిమిత్తమై మనం నేర్చుకోవాలి. The Bible says if you love your own life, you will lose it. వాక్యం చెప్పుచున్నది, నీ యొక్క ప్రాణమును ప్రేమించినట్లయితే దాన్ని పోగొట్టుకుంటాం. In other words, when you love yourself and you try to please yourself, you will lose your life. You lose yourself. In other words, you'll go to the wrong place. ఇంకొక విధముగా చెప్పినప్పుడు, మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు, మనల్ని మనమే అధికముగా మనం ప్రేమించుకున్నప్పుడు మనము మన యొక్క ప్రాణమును పోగొట్టుకుందాము అనగా ఒక ప్రమాదకరమైనటువంటి స్థలముకు మనం వెలుదుము. Why? ఎందుకు? We human beings, our freedom has been tarnished or stained by sin. ఎందుకనగా మన యొక్క స్వంత చిత్తం అన్నది
పాపం మూలముగా డాగుపడి ఉన్నది. Our thoughts, our pleasures, our emotions, our decisions have all been stained by sin. మన యొక్క తలంపులు, మన యొక్క ఉద్వేగములు, మన యొక్క చిత్తము ఇవన్నీ పాపం మూలముగా మరకపడి ఉన్నవి. So all these emotions that emerge, the thoughts of our mind, the decisions that we make are all inclined towards the wrong, and that's why it's dangerous for us. మనం తీసుకునే తీర్మానములు, మన యొక్క ఉద్రేకములు, మన యొక్క తలంపులు ఇవన్నీ పాపముతో నింపబడినందువలన ఇవన్నీ మనలను తప్పైన దిశగానే నడిపించును. So when God stretches out his hand and proposes to us for a relationship with him, ఈ విధముగా తనతో సంబంధమును పెంచుకునే నిమిత్తమై యేసు మన వైపుగా తన యొక్క చేతులను చాపినప్పుడు, one, he loves us. దానికి కారణము ఒకటి, ఆయన మనం ప్రేమించుచున్నాడు. Two, it is good for us. రెండవది, అది మనకు మంచిది. Because when we stretch out, when he stretches out his hand towards us and we respond positively to him, he will take our hands and he will lead us, sometimes against our own will, but to eternal safety. ఆయన తన చేతులు మన వైపు చాపినప్పుడు, దానికి సానుకూలముగా మనం ప్రతిస్పందించినప్పుడు, కొన్నిసార్లు ఆయన మన చిత్తమునకు, మనకి సొంత చిత్తమునకి చోటిచ్చినప్పటికీ కూడా దాని యొక్క అంతము ఒక మంచి స్థలమునకు ఆయన మనం తీసుకుని వెలుచున్నాడు. We are going to end this sermon in a few minutes. అతి కొద్ది నిమిషంలో ఈ యొక్క ప్రసంగాన్ని ముగించబోతున్నాం. But before that, God is going to make his proposal to all of us. కావున అంతకు ముందుగానే యేసుక్రీస్తు మన ప్రతి ఒక్కొక్కరికి ఇక ప్రతిపాదన అందించుచున్నాడు. When Jesus came down, he just didn't come talking philosophy to us. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఏదో తత్వమును మాట్లాడుతూ మనతో ఉండబోవట్లేదు. He didn't just write a love letter to us saying, I love you, will you love me? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నన్ను ప్రేమించుచున్నావు అనే ప్రేమ ఉత్తరాలు ఆయన రాయట్లేదు. He showed his love by hanging on the cross for us. కల్వారి సిలువలో వేలాడి మన నిమిత్తమై తన యొక్క ప్రేమను బయలుపరిచి ఉన్నాడు. Many years ago, I came across a story. అనేక సంవత్సరాలకు ముందుగా ఒక కథను ఈ రీతిగా చదివి ఉన్నాను. It was the story of a young boy who oversped in a foreign country in a two-wheeler, in a bike. In a motorcycle, he oversped. ఒక పాశ్చాత్య దేశంలో అధిక వేగముతో ఒక స్కూటర్ మీద వెలుచున్నటువంటి ఒక యవనస్తుని గురించి, and the police stopped him and said, you have to pay a fine. పోలీసు వాళ్ళ తనని నిలిపి ఆపి నీవు జరిమానా కట్టాలని ఉన్నారు. And for a certain reason he said, no, I'm not going to pay the fine, I'm going to defy this in court. అతడు చెప్పినాడు, నేను జరిమానా కట్టను, నేను దీన్ని కోర్టులో తేల్చుకుంటాను. And then he went and filed a case in court. వాళ్ళు కోర్టులో కేసు వేశారు. And the hearing was going on. ఈ విధంగా వాద ప్రతివాదనలు జరుగుతున్నవి. And the judge was listening to him. జడ్జి వింటున్నాడు. And the judge listened to the police. జడ్జి ఆ పోలీసు వాళ్ళ మాటలు విన్నాడు. Finally the judge said, చివరిగా ఇక జడ్జి చెప్పాడు, this boy has committed the offense of crossing the speed limits. ఈ విధముగా వేగ పరిమితులను ఈ యొక్క అబ్బాయి దాటి ఉన్నాడు. So he has to pay the fine. కావున ఈ అబ్బాయి తప్పనిసరిగా జరిమానా కట్టాలి. And the boy was looking amazed at the judge. ఆ యొక్క అబ్బాయి ఆ యొక్క జడ్జిని ఈ విధంగా తదేకంగా చూస్తున్నాడు. But you know what the judge did? కానీ ఆ యొక్క జడ్జి ఏం చేశాడో తెలుసా? After giving the verdict that he has to pay the fine, ఈ విధముగా జరిమానా కట్టాలి అనే తీర్పును చెప్పిన తర్వాత the judge got up, ఆ యొక్క జడ్జి లేచి removed his coat and put it on the chair, తన యొక్క జడ్జి యొక్క కోటును తీసి ఒక కుర్చీలో పెట్టి, and went down to the criminals where the boy was standing. ఆ యొక్క ముద్దాయిగా ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తుడు నిలిచినటువంటి ఆ యొక్క కోర్టు బోను యొద్దకు వెళ్ళి, He went to the bar, ఆ యొక్క బోను యొద్దకు వెళ్ళి, and the judge took out his purse, తన యొక్క పర్సును జడ్జి తీసి took out $200, ఒక $200 డబ్బు తీసి and gave it to the boy, ఆ యొక్క అబ్బాయికి ఇచ్చి, and said, pay the fine. నీవు జరిమానా కట్టు అన్నాడు. Everyone was watching. What's the judge doing? ఈ యొక్క జడ్జి ఏం చేస్తున్నాడో అందరూ ఆశ్చర్యపడుతున్నారు. Then the judge said, ఆ యొక్క జడ్జి అన్నాడు, this boy is my son. ఈ యొక్క అబ్బాయి నా కుమారుడు. As a judge, he has done wrong. I can't be partial to him. ఒక న్యాయాధిపతిగా, ఒక జడ్జిగా ఇతడు చేసినది తప్పు కాబట్టి తప్పుని నేను చెప్పాలి, నేను పక్షపాతం చూపించలేను. As a judge, I have to ask him to pay the fine. ఒక న్యాయాధిపతిగా అతడు జరిమానా కట్టాలి అని నేను తీర్మానం ఇవ్వాలి. At the same time, I am his father. అదే సమయంలో నేను అతని తండ్రిని. I have to pay the fine. నేను ఆ యొక్క జరిమానా కట్టాలి. That's why I have paid the fine. అందుకొరకే ఆ జరిమానా నేను కడుతున్నాను. In the same way,
అదే విధముగా Jesus is our Father and Judge. యేసు మన యొక్క తండ్రిగాను మన న్యాయాధిపతిగాను ఉన్నాడు. The Bible says there's a penalty, a fine that we have to pay for every sin that we commit. వాక్యం చెప్పుచున్నది మనం చేసిన ప్రతి పాపము నిమిత్తమై మనము దండన అనుభవించవలసిన వారమై ఉన్నాము. The fine is called death. It's not money, it's death. ఆ యొక్క జరిమానా ఏదో డబ్బు కాదు గాని అది మరణము. Read Romans 6:23. రోమాపత్రిక 6:23. For the wages of sin is death, Enough. but the gift of God. అయితే దేవుని కృప ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు The నిత్య wages జీవము. of sin is death. పాపము వలన వచ్చు జీతము మరణము. It's not punishment, it's wages. The penalty, the fine of sin is death. అది ఏదో శిక్ష కాదు గాని పాపం వలన వచ్చు జీతము దాని యొక్క దండన మరణము. Some people ask a question like, how can somebody else die for you? కొంతమంది అంటారు ఏ రీతిగా ఇంకొకరు ఎవరో నీ కొరకు చనిపోగలరు? How can someone else take the punishment for you? ఏ విధముగా ఇంకొకరు ఎవరో నీ నిమిత్తమైన యొక్క దండన అనుభవించగలరు? This is not punishment, this is fine, this is penalty. Anyone can pay penalty. ఈ యొక్క శిక్ష అనేది అది అది మరణము దండన కాదు, అది ఒక జరిమానా, అది ఎవరైనా కట్టవచ్చును. So Jesus the judge states the fine. The wages of sin is death. Jesus the Father pays the fine also. యేసుక్రీస్తు న్యాయాధిపతిగా ఉండి పాపం వల్ల వచ్చు జీతము మరణము అంటున్నాడు. యేసుక్రీస్తు ఒక తండ్రిగా ఆయన ఆ యొక్క పాపం యొక్క పరిహారం ఆ యొక్క మరణం యొక్క శిక్షను అనుభవించుచున్నాడు, ఆ యొక్క జరిమానా కట్టుచున్నాడు. Jesus did not just stretch his hands and says, I love you, will you marry me, will you love me? యేసుక్రీస్తు కేవలం తన చేతులను చాపి నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవు నన్ను వివాహం చేసుకుందుమా అని మాత్రమే అడుగుటలేదు. He paid the fine by dying on the cross and paying that penalty called death. ఆయన మన నిమిత్తమై కల్వారి శిలువలో మరణించి మన యొక్క పాపం యొక్క జరిమానా దండనటువంటి ఆ యొక్క జరిమానాను ఆయన కల్వారి శిలువలో కట్టి ఉన్నాడు. We killed him, but the Father used that situation to pay off that debt that we human beings owed God. మనమే ఆయనను చంపి ఉన్నాము, కానీ తండ్రి అయిన దేవుడు ఆ యొక్క సందర్భమును మన యొక్క పాపముల నిమిత్తమై మనము అనుభవించవలసినటువంటి ఆ యొక్క దండనాన్ని ఆ యొక్క జరిమానాను తీర్చు నిమిత్తమైన ఒక సందర్భముగా మార్చి ఉన్నాడు. Strictly speaking, you and I, we all should be in hell. మనము ఖచ్చితముగా ఖండితముగా చెప్పినట్లయితే మనం ప్రతి ఒక్కరము నరకములో ఉండవలసిన వారము. Is there anyone who has never committed even one sin from birth? Please put up your hands. పుట్టింది మొదలుకొని ఇంతవరకు నేను ఒక్కసారి కూడా పాపం చేయలేదని చెప్పేవారు ఎవరైనా ఉంటే చేతులెత్తండి. Nobody can. ఎవరు చేతులెత్తలేరు. In fact, if there's anyone who has not committed sin today, in some thought, in some emotion, in some look, in some word, somewhere we are slipping all the time. ఈ దినమైనప్పటికీ ఇంతవరకు నేను పాపం చేయలేదని ఎవరైనా చెప్పగలిగినట్లయితే వారి యొక్క తలంపులలో ఎక్కడనో, వారి క్రియలలో ఏదో ఒక క్రియలలో, వారి యొక్క చూపులలో, వారి యొక్క ప్రవర్తనలో ఏదో ఒక చోట వారు పాపం చేసిన వారుగా ఉండవచ్చును. One small sin is enough and our penalty is death. ఒక చిన్న పాపము చాలు, మన యొక్క పాప దండన మరణం. Not just ordinary death, physical death, eternal death. ఈ మరణం అనేది ఏదో భౌతికమైన అది చిన్న మరణం కాదు, కానీ అది నిత్యమైన మరణము. But you know what the Father did? కానీ తండ్రి ఏం చేసినాడో తెలుసునా? To save all of us. మనందరిని రక్షించు నిమిత్తమై, To deliver us from eternal death. నిత్య మరణములో నుండి మనల్ని విడుదల చేయ నిమిత్తమై He sent His Son తన కుమారుని ఆయన పంపి ఉన్నాడు. and died in our place. మన స్థానములో ఆయన చనిపోయి ఉన్నాడు. Just like the judge paid the penalty of $200 for his son. న్యాయాధిపతి ఏ రీతిగా తన యొక్క కుమారుని నిమిత్తమై $200 యొక్క జరిమానా కట్టి ఉన్నాడు. Jesus came and paid the penalty of death for all of us. యేసుక్రీస్తు మన నిమిత్తమై వచ్చి మన పాప నిమిత్తమైన జరిమానా కట్టి ఉన్నాడు. So that whoever believes on Jesus should not perish but have everlasting life. కావున యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వారు నశించక నిత్య జీవం పొందునట్లుగా. Now Jesus is stretching out his hands towards us. ఇప్పుడు కూడా యేసు మన వైపుగా తన చేతులు చాపుచున్నాడు. I died for you, what are you going to do for me? నేను నీ నిమిత్తమై మరణించి ఉన్నాను, నీవు నా నిమిత్తమై ఏం చేయబోచున్నావు? Shall we all close our eyes? మన కన్నులు మూసుకుందాం. Today Jesus is going to make a proposal to us. ఈ దినమందు కూడా యేసు మనతో ఒక ప్రతిపాదన చేయుచున్నాడు. Before
before that, shall we all visualize what he did for us? మనకు అంతకు ముందుగా మన నిమిత్తమై ఆయన ఏమి చేసి ఉన్నాడో మనకి కన్నుల ముందుగా దృశ్యముగా తెచ్చుకుందాం. He did not just pay some money like the judge. ఆయన జడ్జి వలె ఏదో డబ్బును ఆయన కట్టలేదు. He gave his life for you and for me. నా నిమిత్తమును మీ నిమిత్తమును ఆయన తన యొక్క ప్రాణమునే ఇచ్చి ఉన్నాడు. The Bible says when he was hanging on the cross, వాక్యం చెప్పుచున్నది ఆయన కల్వారిలో వేలాడుచున్నప్పుడు he was visualizing you and me. ఆయన నిన్ను నన్ను దృష్టించి ఉన్నాడు. Dear brother, dear sister, you were not born when he was hanging on the cross. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన కల్వారి శిలువలో వేలాడుచున్నప్పుడు నీవును నేను పుట్టి కూడా ఉండలేదు. But still he loved you, he loved me. అయినప్పటికీ ఆయన నిన్ను నన్ను ప్రేమించి He ఉన్నాడు. saw you, he saw me. ఆయన నిన్ను నన్ను ఆయన చూచి ఉన్నాడు. And thinking that you are going to say yes to him, he gave his life. అవును, ఆయన మనలను ప్రేమించిన వాడిగా తన యొక్క ప్రాణమును మన నిమిత్తమై ఇచ్చి ఉన్నాడు. Are you going to deceive him like the Israelites? మనము ఇశ్రాయేలీయుల వలె ఆయనను వంచించబోచున్నామా? Or are you going to say yes Lord and wipe away his tears? లేక అవును ప్రభువా నీకు ప్రతిపాదన నేను అంగీకరించుచున్నాను అని చెప్పి ఆయన కన్నీళ్లు మనం తుడుచువారమై ఉన్నామా? For a few minutes, let's all close our eyes and behold Jesus hanging on the cross. కొద్ది నిమిషములు మన యొక్క కన్నులు మూసుకొని కల్వారి శిలువలో వేలాడుచున్న యేసును తేరి చూద్దాం. That's where Jesus paid the fine for us. అక్కడ యేసు మన నిమిత్తమై జరిమానా కట్టి ఉన్నాడు. That's where Jesus gave his life for us. అక్కడే యేసు మన నిమిత్తమై తన యొక్క ప్రాణమునిచ్చి ఉన్నాడు. That's where Jesus is hanging and asking, will you love me? అక్కడే యేసు మన నిమిత్తమై తన చేతులు చాపి నీవు నన్ను ప్రేమించుదువా అని అడుగుచున్నాడు. One person said, ఒక వ్యక్తి ఈ రీతిగా చెప్పి the ఉన్నాడు, cross is the place where the love of God for man and the hatred of man for God met each other. కల్వారి శిలువ అనున్నది మానవుని నిమిత్తమై దేవుని యొక్క ప్రేమయు దేవుని ఎడల మానవుడు చూపుచున్న ద్వేషమును ఏకముగా సంధించుకునే ఒక స్థలము. Just imagine the sinner man should be bending his head and bowing in shame, in fear for judgment from God. But the opposite takes place. God is silently hanging on the cross while man crucifies him. పాపి అయిన ఒక మనుష్యుడు తన యొక్క దండనను పొందుకొను నిమిత్తమై భయముతోను వణుకుతోను తనను దించుకొనుచున్నాడు. కానీ దానికి వ్యతిరేకముగా పవిత్రుడైనటువంటి దేవుడు మానవుని పాపము నిమిత్తమై శిక్ష అనుభవించుతూ తన యొక్క తలను దించుకొనుచున్నాడు. He came into this world. The world was made by him, but the world knew him not. ఆయన ఈ లోకమును కలిగించినాడు. లోకము యొద్దకు ఆయన రాగా ఈ లోకమైతే ఆయనను అంగీకరించలేదు. He came unto his own, but his own received him not. ఆయన తనకి సొంతమైన వారి దగ్గరకు వచ్చినాడు, వారైతే ఆయనను అంగీకరించలేదు. Today you close your eyes and look at Jesus. ఈ దినమందు మీరు కన్నులు మూసుకొని ఆయనను తేరి చూడుడి. Look at Jesus hanging on the cross for you. మీ నిమిత్తమై కల్వారిలో వేలాడుచున్న యేసును తేరి చూడుడి. You should be hanging in that place. ఆ స్థలములో నీవు వేలాడవలసిన వాడవై ఉన్నావు. But instead of you, the Father sent Jesus and said, you die in his place. కానీ నీకు బదులుగా తండ్రి యేసును పంపి మనకు బదులుగా ఆయనను వేలాడమని చెప్పి ఉన్నాడు. Now Jesus is asking, at least now will you come to me? ఇప్పుడైతే యేసు మనల్ని చూచి ఇప్పటికైనా నీవు నా యొద్దకు రావా అని అడుగుచున్నాడు. Jesus asked Peter, Simon, do you love me? సీమోను పేతురుని యేసు చూసి, సీమోను పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? Today Jesus is asking you, do you love me? యేసు ఈ సమయమందు మనల్ని చూచి నీవు నన్ను ప్రేమించుచున్నావా? For 1 minute silently, let's look at that cross. ఒక్క నిమిషము మౌనముగా ఆ యొక్క కల్వారి శిలువను తేరి చూచెదము. Jesus did not ask your permission or my permission. He loved you and went up, ascended that cross and shed his blood for you and for me. కల్వారి శిలువలో మరణించు నిమిత్తమై ఆయన నా యొక్క మీ యొక్క అనుమతి కోరలేదు, కానీ మన యొక్క పాపముల నిమిత్తమై ఆయన స్వంతముగానే కల్వారి శిలువలో ఆయన వేలాడి ఉన్నాడు. For 1 minute silently look to Jesus hanging on the cross. ఒక్క నిమిషము మౌనముగా కల్వారి శిలువలో వేలాడుచున్న యేసును తేరి చూద్దాం. As you look to the cross, కల్వారి శిలువను మీరు తేరి చూచుచుండగా he is looking at you. ఆయన మిమ్మును తేరి చూస్తున్నాడు. My child, I love you. నా బిడ్డా నేను నిన్ను ప్రేమించుచున్నాను. There is pain in his eyes, but there is love also in his eyes. ఆయన కన్నులలో వేదన ఉన్నది, కానీ అదే కన్నులలో ప్రేమ కనబడుచున్నది. Every sin that you committed, by every sin that you committed, you hurt him.
నీవు చేసిన ప్రతి పాపము ఆయనను వేదనకు గురి చేసి ఉన్నది. But still I love you, he says. ఇంకను ఆయన అయినప్పటికీ ఆయన చెప్పుచున్నాడు, ఇంకను నేను నిన్ను I ప్రేమించుచున్నాను. want you, my child. నా బిడ్డ, నీవు నాకు కావాలి. Will you marry me? నీవు నన్ను వివాహం చేసుకొందువా? Will you love me? నీవు నన్ను ప్రేమించుదువా? Will you come to me? నీవు నా ఎదుకు రావా? Will you give your life to me? నీవు నా నిమిత్తమై నీవు ప్రాణం పెట్టుదువా? I want you. I want all of you. నీవు నాకు కావాలి, మీరందరూ నాకు కావాలి. I want you fully. మీరందరూ సంపూర్ణముగా నాకు I కావాలి. will do what you want. మీరేదైతే కోరుచున్నారో అది నేను మీకు I చెయ్యదును. will supply your needs. నేను మీకు అవసరతలు తీర్చుదును. But first listen to my request. కానీ మొదటిగా నా యొక్క విన్నపమును ఆలకించుడి. I love you, my child. నా బిడ్డ, నేను నిన్ను ప్రేమించుచున్నాను. You belong to me, my child. నా బిడ్డ, నీవు నాకు చెందిన వాడవు. To stop you from going to hell, I shed my blood for you. నరకమునకు నీవు వెళ్లకుండా నేను ఆపు నిమిత్తమై నా రక్తమును నీ కొరకు కార్చి ఉన్నాను. I invite you to me. నా యొద్దకు నిన్ను ఆహ్వానించుచున్నాను. I have a wedding ready for you. నీ నిమిత్తమై నేను ఒక వివాహమును సిద్ధపరిచి ఉన్నాను. I want to marry you. నేను నిన్ను వివాహం చేసుకొని కోరుచున్నాను. I want to be a husband to you. నేను నీకు ఒక భర్తగా మారగోరుచున్నాను. What are you going to answer me? నీవు నాకు ఏమి జవాబు ఇవ్వబోచున్నావు? Those who want a relationship with Jesus. యేసుతో సంబంధము నెరపగోరుచున్నవారు. Those who want to have Jesus. ఎవరైతే యేసును పొందుకొనగోరుచున్నారో. Those who say I love Jesus. ఎవరైతే యేసును నేను ప్రేమించుచున్నానని Those చెప్పగోరుచున్నారో. who say I want to marry Jesus. యేసును నేను వివాహం చేసుకొనగోరుచున్నానని ఎవరైతే చెప్పగోరుచున్నారో. Those who want to confess their sins that hurt Jesus. యేసును వేదనకు గురి చేసిన తమ యొక్క పాపములను ఎవరైతే ఒప్పుకొనగోరుచున్నారో. Those who make a determination today, I will not commit any more sins and wound Jesus. ఇక మీదట నేను పాపము చేసి యేసుక్రీస్తును నేను గాయములకు గురి చేయదునని చెయ్యను అని ఎవరైతే తీర్మానం చేయుచున్నారో. Those who say I choose. ఎవరైతే యేసును నేను కోరుకొనుచున్నానని తీర్మానం చేయుచున్నారో. Lift up your right hand. మీ కుడి చేతిని పైకెత్తుదుడి. Adam and Eve said no. ఆదాము హవ్వలైతే లేదు అని చెప్పి ఉన్నారు. Israel said no. ఇశ్రాయేలీలు లేదు అన్నారు. In the days of Jesus, so many Jews said no. యేసుక్రీస్తు దినములలో అనేక మంది యూదులు లేదు అన్నారు. To St. Paul's sermons, so many said no. అపోస్తలుడైన పౌలు యొక్క ప్రసంగములకు అనేక మంది లేదు అన్నారు. But today in this meeting in Ongole, so many hundreds of people have lifted up their hands and they are saying, yes, I want Jesus. కానీ ఒంగోలు పట్టణమునందు ఈ కూటములో వందల కొలది చేతులు అవును యేసు నాకు కావాలి అని చేతులు పైకెత్తి ఉన్నారు. Today is a day of celebration in heaven. అవును, ఈ దినమందు పరలోకములో ఒక పండుగ దినమై ఉన్నది. Today angels are rejoicing in heaven. పరలోకములో దూతలు ఉత్సాహించుచున్నారు. Today Jesus in our midst and he is rejoicing. ఈ సమయమందు యేసు మన మధ్యలో ఉత్సాహించుచున్నాడు. పైకెత్తిన వారు ఇప్పుడు నన్ను ఆలకించుడి. Because you responded to Jesus and said, yes, I want you, Jesus. I confess my sins, Jesus. I want to marry you, Jesus. యేసుక్రీస్తు యొక్క ఆహ్వానముకు ప్రతిస్పందనగా అవును యేసయ్యా మీరు నాకు కలుగుచున్నాను, మిమ్మల్ని వివాహం చేసుకొనగోరుచున్నానని తీర్మానముగా చేతులు పైకెత్తినవారు చేతులు పైకెత్తి ఉంచుడి. God's power is going to touch you. దేవుని శక్తి మిమ్మల్ని తాకబోచున్నది. God's power is going to touch you. దేవుని శక్తి మిమ్మల్ని ముట్టబోచున్నది. నిత్య జీవము యొక్క శక్తి, The power to జయించబోయే శక్తి. maybe you are a drunkard. ఒకవేళ మీరు తాగుబోతుగా ఉండవచ్చును. Maybe you are a small Shamania Rasamtudankalamani Antuda Shamania Samuria Mahankalamania Rabal Samana. Amen. Siana Maushamankaramani Antuda. Jesus did not die in vain. యేసుక్రీస్తు వ్యర్థముగా మరణించలేదు. Jesus' blood was not shed in vain. యేసుక్రీస్తు రక్తము వ్యర్థముగా ఖర్చబడలేదు. Today the fruit of the power of Jesus, the death of Jesus, the blood of Jesus is going to be seen in Ongole. యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క ఫలము, ఆయన రక్తము కార్చిన యొక్క ఫలము ఈ రక్తమును శక్తిని పొందుచుండగానే. Thank you, Jesus. Thank you, Lord.